మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే రమగారు. నమస్తే జీ. రమగారు, మనము విక్రమ బేతాల కథలు చెప్పుకొని చాలా రోజులు అవుతుందండి. నాకు మొన్న సెర్చ్ చేస్తూ ఉంటే చాలా లాంగ్లో కనిపించిన ఈ స్టోరీస్ ఈ మధ్య చెప్పలేదు. అవును, ఇవి ఒకటి తెనాలి రామకృష్ణ సార్, ఇవి ఒకటి విక్రమ బేతాల ఒకటి, చాలా రోజులు అవుతున్నాయండి. చందమామ కథలు బాగా చెప్పుకుంటున్నాం. అవును, ఇవాళ రేపు. అవును, మరి విక్రమ బేతాల ఏదైనా చెప్తారా? చెప్తాం. మన దగ్గర 2 కథలు ఉన్నాయి ఈసారి. ఓ సూపర్. పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ శ్మశానం వైపు నడిచాడు. మర్రి చెట్టు ఎక్కాడు, లేదా రావి చెట్టు ఎక్కాడు, అక్కడ ఉన్న చెట్టు ఎక్కాడు. మర్రి చెట్టు అని చెప్తే ఆ అమ్మాయి ఎవరు అడిగేది, మర్రి చెట్టేనండి మీకు ఎలా తెలుసు, అది ఇంకేదైనా చెట్టు, ఏదైనా కావచ్చు, చెట్టే కదా. చెట్టు ఎక్కాడు, పైన కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు, నడవటం మొదలుపెట్టాడు. బయటికి నడుస్తుంటే దాన్ని ఆశ్రయించుకుని ఉన్న భేతాళుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒక కొత్త కథ చెప్తున్నాడు. నీకు ఎంత ఓపిక, మార్గాయాసం తెలియకుండా నీకు కథ చెప్తానన్నాడు. పూర్వమట సింధు తీర ప్రాంతంలో సహమిత్రుడని ఒక కుర్రవాడు ఉండేవాడు. బాగా చదువుకున్నాడు, అమాత్య విద్య అది నేర్చుకున్నాడు. అయితే అతను ఒకసారి వింధ్యాటవి ప్రాంతానికి వచ్చాడు. ఈ వింధ్యాటవి ప్రాంతంలో కరికుబ్జం అనే ఒక ప్లేస్ ఉంది వింధ్యాటవిలో. ఈ కరికుబ్జం పులులకి ప్రసిద్ధి. అది ఒక ఏమనాలంటే ఒక మిస్టేక్ ప్లేస్ అనమాట. అంటే ఒక మార్మికమైన ప్రదేశం. అక్కడికి వెళ్ళకూడదు అనుకునేవాళ్ళట ఆ ప్రజలంతా. ఇతను ఒక సత్రంలో దిగాడు. ఇతను చుట్టుపక్కల అడవి అంటే అన్నీ చూడాలనుకుంటారు కదా. తను వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళైతే ఈ ఊరు చూడాలి, ఈ ఊర్లో వింతలు విడ్డూరాలు చూడాలి, అడవిలో అందాలు చూడాలి, అలాంటి ఉద్దేశాలు ఉంటాయి, సైట్ సీయింగ్. అయితే ఏమని చెప్పారు, చూడు వెళ్ళొద్దు, ఇక్కడంతా పులుల్ని వేసుకుపోయినాయి. ఓసారి పులుడు ఎక్కువ అసలు ఇక్కడ. వాడెవడో వెళ్ళాడు, వాడు రాలా, వాడిని పులి తినేసింది. వీళ్ళెవరో వెళ్ళారు, వీళ్ళు రాలా, పులి తినేసింది. ఇలాంటివి చాలా చెప్పుకునేవాళ్ళు. అయినా కూడా ఇతనికి ఆ అడవిలో తిరగాలన్న సరదా పోల. అయితే పూర్వం ఏం చెప్పేవాళ్ళు మనకి, అడవుల్లోకి వెళ్ళాలంటే 4 కలిసి వెళ్ళాలి, ఒంటరిగా ఎప్పుడు వెళ్ళకూడదు. ప్రమాదం అనండి. ప్రమాదం. జంతువుల నుంచి తప్పించుకోవటం కష్టం, తర్వాత ఏమో మనం దారి తప్పిపోతాం. ఓకే, 4 ఉండటం ఎప్పుడు మంచిది. అయితే ఇతనికి పెద్దగా గైడ్ ఎవరూ దొరకలేదు. ఇతను లోపల ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు చూడదలుచుకున్నప్పుడు వీళ్ళెవ్వరూ గైడ్లు రాల. అతనే వెళ్ళటం మొదలుపెట్టాడు. 1-2 రోజులు కొంచెం దూరం వెళ్ళాడు, చాలా బాగుంది. ఆ వెళ్ళిన దూరం కాక ఇంకో పక్కకి వెళ్ళాలనుకున్నాడు. ఆ వెళ్తే లోపలికి ఎంత అందంగా ఉందో, ఎన్ని మొక్కలు, ఎన్ని చెట్లు, ఎంత సారవంతమైన భూమిగా కనపడుతోందో, ఎంత పచ్చదనమో. అప్పటిదాకా చూసిన అడవి ఒకెత్తు, ఈ కాస్త మేర ఒకెత్తు. ఒక వాగు లాంటిది కనపడుతుంది. అది దాటి వెళ్తే అసలు చెట్లు ఇట్లా గొడుగులు పట్టినట్టుండి పచ్చటి పచ్చిక, బంగారపు రంగు గడ్డి, ఏమిటో రంగురంగుల పువ్వులు. అసలు మధురమైన ప్రదేశంగా ఉంది. అది రుచి కాదు, చూపుకే. చాలా అంటే ఒక స్వప్నదేశంలాగా ఉందన్నమాట. ఆ సౌందర్యం పట్టలేక అక్కడే చాలాసేపు కూర్చుని అక్కడున్న చల్లదనము, ఆ పచ్చదనం, ఆ సౌందర్యానికి మైమరిచి పడుకొని నిద్రపోయాడు. నిద్రపోయాడు. మెలకు వచ్చేసరికల్లా ఎండదేళ దాటుతున్నట్టు తెలుస్తోంది. ఆకలిస్తుంది. పొట్ట మీద చెయ్యేసి రాసుకున్నాడు. రాసుకునేసరికల్లా గరుగ్గా తగిలింది. ఏమిటి నా పొట్ట మీద గరుగ్గా ఉంది, చొక్కా కనపడాలి కదా. తీరా చూసుకుంటే పొట్ట మీద పసుపచ్చవి నల్లవి చారలు కనపడుతున్నాయి. ఇదేమిటి చారలు కనిపిస్తున్నాయి అని ఆ చెయ్యి పెట్టి రాసుకోబోయి చూసుకున్నాడు. అది చెయ్యిగా లేదు, పంజాగా ఉంది. పులి పంజా, మంచిగా గోళ్ళు, పసుపు, నలుపు చారలు. అప్పుడు అతను తన శరీరాన్ని, ఆ చెయ్యిని అటు ఇటు పెట్టుకోవాలనుకున్నాడు. ఎక్కువ దూరం వెళ్ళటల్లా చెయ్యి. మనిషి చెయ్యి అయితే నెత్తి మీద నుంచి సిరిపాద వరకు వెళ్తుంది. అవును అవును కదా. పులికాలు వెళ్ళదు. అప్పుడు అతనికి ఏమర్థమైంది, లేచేసరికల్లా అతనికి అర్థమైంది తను ఇట్లా నుంచోలేదు, ఇట్లా నుంచున్నాను అని. అటు ఇటు చూశాడు. చూస్తే దూరంగా వాగు ఒకటి ఉంది కదా, వాగు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ప్రశాంతంగా ఉన్న ఆ వాగులో వంగి చూసుకుంటే తను ఒక పులిని చూస్తున్నానని అర్థమైంది అతనికి. వాగులోనా? వాగులో ఆ వాగులో చూస్తుంటే అతని తాలూకు ప్రతిబింబం, మిర్రర్ ఇమేజ్ ఉంటుంది కదా వాగుకి,
అప్పుడు అర్థమైంది నేను పులిగా మారిపోయాను అని అర్థమైంది. Hmm. చూసుకున్నాడు అందులో నుంచి ఆ నీళ్లలో చూస్తే ఒక పసుపచ్చగా నల్లటి చారలు, పెద్ద ముఖం, భారీగా ఉన్న శరీరం. తన యువకుడు, ఒక 23-24 సంవత్సరాలు ఉంటాయి, బలమైన వాడు. వాడి శారీరక బలం ఎంతుందో ఆ పులికి అంత బలం ఉంది అట్లా కనపడుతోంది. అంటే ఇక్కడ ఉన్నది ఏదో ఒక విచిత్రపు ప్రదేశం ఇది. ఇక్కడ నేను పులిగా మారిపోయాను. ఆకలిస్తుంది. ఇంతలో ఏమి నడవటం మొదలుపెట్టాడు. ఆకలిస్తుంటే ఏం చేయాలి? తిండి కోసం ఏదైనా వెతుక్కోలే, కాయో పండో ఫలమో దొరుకుతుందేమో. కాయా పండు మనుషులు వెతుక్కుంటారు. పులి పులి కాదు, కాదు, మనుషుల్ని వెతుక్కోవాలా, జంతువులను వెతుక్కోవాలా? జంతువులను వెతకాలి. వెళ్ళి ముందుకెళ్తుంటే ఒక అమ్మాయి కనపడింది. బోయమ్మాయి ఎంత అందంగా ఉందో. వీడికి మనిషి బుర్రే ఉంది. అక్కడి నుంచి వంగి చూస్తున్నాడు. చూస్తుంటే ఆ అమ్మాయి బాబోయ్ పులిని పరిగెత్తింది. ఆ అమ్మాయిని చూడడానికి వీడు ఇంకో 2 అంగలు పరిగెత్తాడు. ఇది 2 అంగలు వేసేసరికి ఆవిడ 10 అంగాల్లో చెంగుమని పారిపోయింది. భయం వేసేసింది అమ్మాయికి. పులి వెంట పడితే భయం ఏదు మరి. సరే, అక్కడి నుంచి ఎవరో కనపడ్డారు, వాళ్ళు పారిపోయారు. పులిని చూసి పారిపోతున్నారు. మనుషుల్ని తను సమీపించలేను అని అర్థమైంది. ఇప్పుడు అక్కడి నుంచి తిండి కోసం చూడటం మొదలుపెట్టాడు. కుందేలు చూస్తే కుందేలు పారిపోతుంది, లేడిని చూస్తే లేడి పారిపోతుంది. వాటి వెనకాల పడి పట్టుకునే లాఘవం వీడికి బై బర్త్ రాదు. పులి ఏమిటి, కంటపడ్డ దాన్ని వదిలిపెట్టదు, చేసి పట్టుతుంది. వీడికి ప్రాక్టీస్ ఏది? చూసి పరిగెడుతున్నాడు. పరిగెత్తటమే కానీ ఇంకేం లాభం లేదు. ఇక కిరకిరలాడిపోతోంది ఆకలి. రాత్రి ఎట్లా గొట్లా అలాగే నీళ్లు దాగి పడుకున్నాడు. తెల్లారేసరికి కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి ఆకలికి. ఏదో ఒకటి తినేయాలి, లేకపోతే లాభం లేదు. ఇంతలో ఏమైంది, ఏం చేయాలి మరి? సులువుగా దొరికేది ఎవరు? ఒక 3 మనుషులు వస్తున్నారు. 2 కొంచెం పనివాళ్ళలాగా ఉండి మధ్యలో ఉన్న ఆయన ఆఫీసర్ అల్లే ఉన్నాడు. నున్నగా చక్కగా ఉన్నాడు, గుణగుణలాడుతున్నాడు, పరిగెత్తలేడు బాగా. యంగ్స్టర్స్గా ఉన్నవాళ్ళు పరిగెత్తేస్తారు కాలి కొద్దీ. కొంచెం చబ్బిగా ఉన్న వాళ్ళు ఏంటి పరిగెడతారు. అక్కడి నుంచి వీడు ఆకలిగా ఉన్న పులి కదా, లంఘించి వాళ్ళ మీదకి దూకాడు. ఇద్దరు మనుషులు పారిపోయారు. చబ్బిగా ఉన్న ఆయన దొరికిపోయాడు. వాడు మెడ పట్టుకుని మన సహమిత్రుడు పులి రూపంలో ఉన్నవాడు పొదల వైపుకి ఈడ్చుకుపోయాడు. శుభ్రంగా తిన్నాడు. సాయంకాలం అయింది. సాయంకాలం అయ్యేసరికి వీడికి విరక్తి పుట్టింది ఈ పులి జీవితం అంటే. ఆ పచ్చగా అన్నీ చూస్తున్నాడు కానీ ఎంజాయ్మెంటు అంటే ఏమిటి, ఏం చేయాలో తెలియటల్లా అతనికి. ఇలాగే చేయాలా? ఎవరో ఒకరిని చంపు తినద్దు నేను. అప్పుడు మనుషులే దొరుకుతారు ఈజీగా. అవును. పులిని చూసి భయపడి స్టాగ్నేట్ అయిపోయి నుంచుంటారు. జంతువులు నుంచో పరిగెత్తేస్తాయి. నేను ఎట్లా బతకాలి? తర్వాత నేను ఏదైనా ఆడపుల్లిని చూసి దాంతో ఫ్రెండ్షిప్ చేయాలా ఎలాగా? నాకు వాడికి అర్థం కాల. ఎట్లా ఈ శరీరంలో నుంచి బయటికి వెళ్ళాలి ఆలోచించి ఏమనిపించింది, నేను నిన్న ఎక్కడైతే పడుకున్నానో ఒకవేళ అక్కడే పడుకుంటే నేనేమైనా మనిషిగా మారతానేమో చూద్దామనుకున్నాడు. 2 రోజులు ఉన్నాడు పులిగా. 3వ రోజు తెల్లవారి వెళ్ళి తను ఎక్కడైతే పులిగా మారాడో అక్కడ పడుకుని బాగా చాలాసేపు దొర్లుతూ ఉండిపోయాడు. దొర్లగా అతనికి నిద్ర వచ్చింది. మనిషిగా మెలకు వచ్చింది. మంచి ఆలోచనే వచ్చింది, పడుకోవాలని. మళ్ళీ నిన్న తిన్న మనిషి అరిగిపోయాక ఈ పని చేశాడు. అక్కడి నుంచి మెల్లిగా లేచి తిరిగి వచ్చేసాడు. సత్రానికి వస్తే ఆ సత్రానికి రావాల్సిన అధికారి ఒక ఆయన్ని పులి తినేసింది అని చెప్పుకుంటున్నారు. మనవాడే. కానీ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఎవరికి చెప్తాడు నేను పులిగా మారానని? అదని కామ్గా ఉన్నాడు. కొంతకాలానికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అడవిలో పులులు ఎక్కువ ఉండటానికి కారణం ఏమిటో ఇతనికి అర్థమైంది. పులులు ఎందుకు ఎక్కువ ఉన్నాయి? ఇలాగే మనిషి పిచ్చి విధవలు ఎవరో అయిపోతున్నారు. ఆ వెనక్కి మారే అవగాహన లేక అలానే ఉండిపోతున్నారు. ఆ రహస్యం ఎవరికి చెప్పరు. ఇతను వచ్చేసాడు, వెళ్ళిపోయాడు అవతలకి. చాలా పెద్దవాడయ్యాక 50 ఏళ్ళు వయసు వచ్చాక అటు ఇటు తిరుగుతూ కాశీనగరంలో ఒక ఉద్యోగిగా స్థిరపడ్డాడు. ఇన్నేళ్లలో ఈ 25 సంవత్సరాల్లో అతను ఏనాడు ఎవ్వరికి ఎప్పుడు ఏమీ చెప్పలే. అయితే ఏమైంది, చాలా ఊళ్ళ నుంచి రకరకాలుగా ఇక్కడ ఉద్యోగాలకి బోళ్ళంతమంది వచ్చారు ఉద్యోగార్థులు. ఏవో ఇంటర్వ్యూలు ఇవి అయినాయి, కొంతమంది సెలెక్ట్ అయ్యారు. ఈ సహమిత్రుడు ఆ సెలెక్ట్ అయిన వాళ్ళలో కొంతమంది తన ఫ్రెండ్స్ అందరూ కలిసి గంగా తీరానికి ఒకరోజు వ్యాఖ్యాలకు వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఏదో విచిత్రమైన విషయాలు మాట్లాడుకుంటుంటే ఫస్ట్ టైం సహమిత్రుడు, చాలా కాలం క్రితం నా జీవితంలో ఇలాంటి సంఘటన సంభవించింది. నేను ఒకప్పుడు పులిగా మారాను.
ఇట్లా ఒక వ్యక్తిని చంపాను అని చెప్పాడు. చెప్పంగానే ఈ ఉద్యోగార్థులు వచ్చారుగా, వాళ్ళల్లో ఒక కుర్రాడు, ఓరి దుర్మార్గుడు, నువ్వేనా మా నాన్నని పొట్టన పెట్టుకుంది, ఆ అడవిలో చచ్చిపోయిన ఆ సత్రం అధికారి మా నాన్నే, నేను నిన్ను ఇప్పుడు చంపేస్తాను, మా నాన్న మృత్యువుకి నీ మీద పగ తెచ్చుకుంటానని దూకాడు. కత్తి తీశాడు. అందరూ హా అని హాహాకారాలు చేస్తూ అతన్ని పట్టుకున్నారు కానీ అతన్ని చంపాలో వద్దో తెలియలే. ఓకే. సహమిత్రుడు ఒక మనిషి మరణానికి కారణమయ్యాడు. మనిషిని తినేశాడు, వాడు చెప్తున్నాడు. నేను చెప్పాడు క్లియర్గా. ఆ మనిషి మా నాన్నేని అంటున్నాడు రెండో కుర్రాడు. కానీ వాళ్ళకి ఏం చేయాలో తెలియలే. తాత్కాలికంగా సహమిత్రుడిని రక్షించారు. ఒకళ్ళిద్దరు ఆ కుర్రాడికి జరిగిపోయిందేదో జరిపోయింది అయినా అని సంజాయించబోయారు కానీ ఏమీ చెప్పలేకపోయారు. కానీ సహమిత్రుడు ఆనాటి రాత్రి కాశీనగరాన్ని వదిలిపెట్టేసి తన సింధు తీరానికి వెళ్ళిపోయాడు. ఇక ఎప్పుడు ఈ కాశీ వైపుకి రాలేదు. అతను వింధ్యాట వైపు కూడా ఎప్పటికీ వెళ్ళాల. ఇక్కడ కథ ఆపాడు భేతాళుడు. సహమిత్రుడికి శిక్ష పడాలా వద్దా? శిక్షార్హుడేనా సహమిత్రుడు? కుర్రాడికి ఏమన్నది, మా నాన్న చంపేశాడు కాబట్టి చంపేయాలనుకుంటున్నాడు, అది న్యాయమా అంటే విక్రమార్కుడు చెప్పాడు సమాధానం, అది బొత్తిగా న్యాయం కాదు. సహమిత్రుడు మనిషిగా ఒక మనిషిని చంపుంటే తప్పకుండా శిక్షార్హుడయ్యేవాడు. పులి మనిషిని చంపటం అనేది సహజం. పైగా పులులకి శిక్షలు ఉండవు. జంతువుని మనం శిక్షించలేం. మహా అయితే అది చాలామంది మనుషుల్ని చంపితే దాన్ని చంపచ్చు మనం. కానీ మనిషిగా చేయని పొరపాటుకి మనిషిగా అతను ఎట్లా శిక్షను అనుభవించగలుగుతాడు? కాశీనగరంలో ఇతని మీద మనం రిపోర్ట్ ఇచ్చినా అది ప్రయోజనం లేని పని. సహమిత్రుడు తను చేసిన పనికి తనే సిగ్గిల్లాడు. అంతకు మించి చేయగలిగేది ఏమీ లేదు. కాబట్టి సహమిత్రుడికి ఏ శిక్ష పడక్కర్లేదని చెప్పాడు విక్రమార్కుడు. ఎప్పుడైతే ఈ ఆన్సర్ వచ్చిందో భేతాళుడు రివ్వమని ఎగిరిపోయాడు. నువ్వు ఇది చేసావు, మౌనభంగం చేసేసావు, సమాధానం బాగుంది కానీ మళ్ళీ ట్రై చేసుకో అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది. ఏమి జల్లు మంది కదా. అదే కదా. విశ్వనాథ సత్యనారాయణ గారిది ఒక నావెల్ ఉంది, పులిముగ్గు దాని పేరు. ఇలాగే ఒక రకమైన రంగులతోటి ముగ్గేసి మనిషి అందులో గనక పడుకుంటే పులిగా మారతాడు. ఆ పులి ముగ్గుని సాధించడానికి జయద్రథుడు ఒకడు ప్రయత్నం చేస్తాడు. అతని కొడుకే అతన్ని మరణించేందుకు ఏర్పాటు చేస్తాడు. అతను ఏం చేస్తాడంటే ఆ పులిగా మారే మనిషి తన పట్టణపు రాణికి ఆ కోరికను కలిగిస్తాడు. రాజు రాణి ఇద్దరు పులులుగా మారి పులులుగా ప్రేమించుకోవాలనే ఉద్దేశాన్ని కలగజేస్తాడు. ఓహో, బాగుంది. ఈ పులులు మాంసాహారం కనుక తీసుకుంటే ఇక శాశ్వతంగా జీవితం అంతే, ఇంకా పులులుగానే ఉండిపోతాయి. ఆహార స్వీకారం చేయకూడదు. పులి ముగ్గు చాలా బాగుంటుంది. భాష కొంచెం టఫ్గా ఉంటుంది. ఇంచుమించు ఈ కథ దానికి దగ్గరది అయి ఉండొచ్చు. రైట్ అండి. నమస్తే రమగారు. నమస్తే జయ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, రహస్యాలు ఒకరికొకరు చెప్పేసుకుంటూ ఉంటాం. చెప్పేసుకుంటే అమ్మయ్య అనిపిస్తుంది రహస్యం చెప్పేస్తే. కానీ ఇంకొకటి కూడా ఉంటుందండి. ఇప్పుడు నేనున్నాను, రమగారు ఇది చాలా సీక్రెట్ అండి, రహస్యంగా ఉంచండి అని మీకు చెప్తా. ఇంకొకరికి చెప్తా, మళ్ళీ అదే మాట ఇంకొకరికి చెప్తా. అది రహస్యం ఎలా అవుతుంది కదా, అందరికీ రివీల్ చేసే ప్రచండమైన రహస్యాలు ఉంటాయి. బయటపడేసరికి బ్రహ్మాండం బద్దలైపోతుంది. అంతే, అమ్మో ఇంకేమన్నా ఉంది కదా అనుకుంటా. అలాంటి ఒక భేతాళ కథ చెప్తాను. ఓ, నేను రహస్యం అనగానే మీరు స్టోరీ అంటున్నారు, చెప్పండి. అయితే మన విక్రమార్కుడు పట్టువదలని రమగారు అంతకన్నా ముందు మీరు నా శారీ అడగట్లేదండి. ఇంత కలర్ఫుల్గా కట్టుకున్నాను నేను, మీరు కలర్ఫుల్గా ఉన్నారు. ముందు నన్ను అడగాలి. సూపర్. నన్ను అడిగితే అప్పుడు నేను మీకు చెప్తాను. అలాగే ఇప్పుడు నాదేమో పెద్దవాళ్ళ చీరలాగా ఉంది, పెద్ద మంచి తరహా చీర. నీదేమో ట్రెండీగా ఉంది. మనకి సావిత్రి హ్యాండ్లూమ్స్ వాళ్ళు శారీస్ని స్పాన్సర్ చేస్తున్నారు రమగారు. ముఖ్యంగా మన ఎపిసోడ్స్కి మనం చేసే ప్రతి ఎపిసోడ్కి కూడా వాళ్ళ శారీస్నే కట్టుకోవాలి, కొంచెం ప్రమోట్ చేయండి అన్నట్లుగా మనకు శారీస్ని పంపించారు. సో సావిత్రి హ్యాండ్లూమ్స్ వాళ్ళది ఈ శారీ. ఇది కేపీహెచ్పిలో ఉందండి. హ్యాండ్లూమ్స్ అనమాట, అన్ని రకాల హ్యాండ్లూమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. నీ శారీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓకే, మీది కూడా బాగుంది రమగారు. నాకు బాగుంది, నీది ఎవరికైనా బాగుంటుంది. రైట్. సో ఎవరైనా సరే ఆన్లైన్లో కూడా వీళ్ళు సర్వీస్ని అందిస్తూ ఉన్నారు. సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారట. డెఫినెట్గా ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి. మిమ్మల్ని మధ్యలో ఆపేసాను నేను. విక్రమ బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి బయలుదేరాడు. కళేబరాన్ని భుజానేసుకున్నాడు.
కళేబరాన్ని ఆశ్రయించుకుని ఉన్న భేతాళుడు రాజుగారికి ఒక కథ చెప్పాడు. ఏం చెప్పాడో చూద్దాం. పూర్వం అవంతిపురానికి ఓ చంద్రగుప్తుడని ఒక రాజుగారు ఉండేవాడు. ఆయన భార్య ప్రభావతీదేవి. పిల్లలు గలగల వాళ్ళకి. చాలా సంవత్సరాల పాటు ఇక మనకి పిల్లలు పుట్టరు, ఎవరినైనా పెంచుకోవాల్సిందే అనుకున్నారు. లేదా రాజుగారు ద్వితీయ వివాహం చేసుకోవాలి. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయనకి పైగా వాళ్ళ కుటుంబంలో తరాల వెంబడి రెండో భార్య ఉన్న రాజులు లేరు. ఇంచుమించు ఏకపత్ని వ్రతులుగా ఉన్నారు. సంతానం కోసం ఇంత పని చేయాలా అని ఒక బాధగా ఉండేది ఆయనకి. అయితే ఒకనాడు ఒక ముని ఒక ఆయన వచ్చి వీళ్ళ బాధ గమనించి ఏం చెప్పాడంటే, మీకు సంతానం కలుగుతుంది, సమయం పడుతుంది అంతేను, సంతాన యోగం ఉందని చెప్పి ఏం చేశాడంటే ఒక పండిచ్చాడు. పండించి మన ఊరికి ఉత్తరాన ఉన్న కాళికాలయంలో అమ్మవారి ఎదురుగుండా పూజ చేసుకుని రాత్రి 12 గంటలకి మగపిల్లవాడు కావాలో ఆడపిల్ల కావాలో డిసైడ్ చేసుకుని ఏ బిడ్డ కావాలని కోరుకుని ఈ పండుని మహారాణి తింటే ఆ బిడ్డ పుడుతుంది మీకు అన్నాడు. బా సూపర్, ఎంత మంచివారో. సరే పండిచ్చాడు. సరే పౌర్ణమి నాడని చెప్పారు. పౌర్ణమి నాడు అమ్మ రాణి గారిని గుళ్ళోకి పంపించారు. ఆవిడ చక్కగా కుంకుమ పూజ అవి ఇవి చేసుకుని వచ్చిన స్తోత్రాలు అన్నీ చదువుకుంది. 12 గంటల అయ్యేసరికి కంట కొట్టారు. ఈవిడ 11 నుంచి తర్కించుకుంటుంది. అమ్మాయి అయితే బాగుంటుందా, అబ్బాయి అయితే బాగుంటుందా. అమ్మాయి అయితే ముద్దు ముచ్చట, లంగా గౌను జాకెట్టు, తర్వాత జడ పట్టీలు అవి గుర్తొస్తున్నాయి. మగ పిల్లాడైతే రాజ్యానికి ఉత్తరాధికారి. చక్కగా కత్సాము, తర్వాత కర్రసాము, కత్తి, తర్వాత గుర్రపు స్వారీ ఇన్ని నేర్పించుకోవచ్చు. మగపిల్లాడి అందచందాలు, వాడి తాలూకు గాంభీర్యాలు, ఆడపిల్ల తాలూకు ముద్దు ముచ్చట్లు, దాని తాలూకు సౌందర్యము, ఈ రెండిటి మీద తేల్చుకోలేక అలాగే ఆలోచిస్తూ పండు తినేసింది ఆవిడ. ఒక చిన్న భయం వేసింది ఒక్క నెలకంతా ఏమవుతుందో అని. కొన్ని నెలలకి ఆవిడ గర్భవతి అయింది. 10 నెలలకి పండంటి పిల్లవాడు పుట్టాడు. అబ్బో మగపిల్లాడు పుట్టాడు ఇంకేముందన్నారు. ఊరంతా గానా బజానా చేశారు, చాలా సంతోషించారు. రాజుగారు ఎన్నో దానాలు చేశాడు, ఎంతో అద్భుతంగా సందళ్ళు చేసుకున్నారు. అయితే చంటి పిల్లాడు సాయంకాలం 7 అయ్యేసరికి ఆడపిల్లగా మారిపోయాడు. అయ్యో, రాత్రంతా అమ్మాయిగా ఉండి తెల్లవారగానే అబ్బాయిగా అవుతాడు. చంటప్పుడు ఏమి తెలియదు. ఈవిడ చాలా రహస్యంగా దాన్ని మేనేజ్ చేసింది. తెలిసిపోయింది తన వివిధ వల్ల బుద్ధిలో వచ్చినటువంటి అదే ఇదే అని తేల్చుకోలేని తన గుణం వల్ల ఇలాంటి పరిస్థితి సంభవించిందని భర్తకు కూడా చెప్పకుండా దాన్ని అక్షరాల దాచిపెట్టింది ఆవిడ. ఓహో, ఎవ్వరికీ చెప్పలే. పిల్లవాడి పనులు వేరే వాళ్ళని ఆవిడ చేయనిచ్చేది కాదు. పొద్దుటి పూట పనులన్నీ దాచిలు చేసేవాళ్ళు. చీకటి పడేసరికి పిల్లాడి సంరక్షణ ఆవిడదే. రెండో మనిషిని రానిచ్చేది కాదు. ఎంత జాగ్రత్తగా కాపాడుంటుందో. పిల్లాడికి విజయుడు అని పేరు పెట్టారు. రాత్రిపూట తిరిగే పిల్ల విజయ, పగలల్లా తిరిగే పిల్లవాడు విజయుడు. బాగా పెట్టుకున్నారు పేరు. రాత్రిపూట ముద్దు ముచ్చట, దానికి గౌనేయటం, జడేయటం, పిల్ల పిల్లతో సరదాగా గడపడం అంతా తల్లివే. తండ్రికి వాసన కూడా రాదు. మొదట చిన్నతనం అంతా ఆవిడ లాగు చొక్కా వేసి మగపిల్లాడిలాగానే ఉంచేది భర్త దగ్గర. పిల్ల కొంచెం పిల్లాడు ఎదిగేసరికల్లా వీళ్ళు చాలా పెద్దవాళ్ళు కదా, ఇక ప్రతిరోజు ఆయన ఏకాంతవాసానికి వచ్చేది అది చాలా తక్కువే. ఏదో కాసేపు కనపడేలాగా చేసేది. తర్వాత ఇంకా పిల్లాడు పడుకున్నాడనో అలసిపోయాడనో ఏదో చెప్పి అట్లా మేనేజ్ చేసేది. పిల్లకి జాగ్రత్తగా ఎప్పుడైనా తండ్రిని కలవాల్సి వస్తే ఓ లాగు చొక్కా వేసి చూపించేది తప్పిస్తే తెలియనిచ్చేది కాదు. పెద్ద ఎదిగాక పిల్లవాడు బాగా ఎదిగాడు. చక్కగా కత్సాము అన్నీ నేర్చుకున్నాడు. ఏ విద్యలైనా పగలే కదా, రాత్రిళ్ళు ఏం ఫైటింగులకు దిగుతారు ఎవరైనా. అవునవును. పైగా ఆ రోజుల్లో యుద్ధం అంటే 6ంటికి మానేయాలి. ఇలా మేనేజ్ చేసింది. కొద్ది రోజులు గడిచిన తర్వాత పిల్లాడు పెద్దవాడు అయ్యాడు. ఒకసారి వేటకి వెళ్ళాడు. మొత్తం జనాభా అంతటినీ వేసుకుని వెళ్ళాడు. సాయంకాలానికి తిరిగి వచ్చేస్తారు లెక్క ప్రకారం. కానీ ఆ రోజు ఏమైంది, ఒక మదించిన ఏనుగు వీళ్ళ వెంట పడింది స్కందావరం వెనకాల. ఓహో, పడేసరికల్లా అందరూ సైనికులు కకావికలై తలా పక్కకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఈ విజయుణ్ణి, రాజకుమారుణ్ణి ఏనుగు తొండంతో చుట్టి పట్టేసుకుని పరిగెత్తేసింది. ఆ ఏనుగు తొండంలో చిక్కుకొని కేకలు పెట్టాడు. చీకటి పడిపోయింది. కేకలు మగవాడి కేకల నుంచి అమ్మాయి కేకలు మొదలైనవి. మారిపోయింది. వేట దుస్తుల్లో ఉన్నారు. ఆడపిల్లలకైనా మగవాళ్ళకైనా అవే బట్టలు కదా. ఇంతలో ఏమైంది, అదే అడవిలో రత్నగిరి రాజకుమారుడైన వసంతుడు ఆ వేటకొచ్చాడు. అతను ఎవరో ఆడపిల్ల కేకలు వినపడుతున్నా ఏనుగు పరిగెడుతున్న శబ్దం వస్తుందని అతను పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అమ్మాయిని రక్షించాడు. రక్షిస్తే మీ రుణం ఎలా తీర్చుకుంటాను, ఇంత ఖరీదైన బట్టలు వేసుకున్నావు, ఎవరమ్మాయి ఏమిటి అంటే నేను అవంతిపుర రాజకుమారిని విజయ నా పేరు అని చెప్పి
ఎలా మీ రుణం తీర్చుకుంటే ఏముంది, నన్ను పెళ్లి చేసుకోమన్నాడు. పిల్ల చాలా అందంగా ఉంది. సరే పెళ్లి చేసుకోమన్నాడు. అలాగే మా నాన్నగారిని అడుగుదు కానీ అని చెప్పాక కొంచెం చాలా చికాగ్గా ఉంది, స్నానం చేసి వస్తానంది అనేసరికల్లా ఏదో తిండి నిప్పలు తిన్నాక నిదానంగా స్నానం చేయొచ్చని ఆ ముందు అమ్మాయి అలసట తీర్చి ఏదో తినడానికి పెట్టించాడు. తర్వాత స్నానానికని మడుగు దగ్గరికి వెళ్ళింది, ఎప్పటికీ రాల. ఈ లోపల ఈ రాజకుమారుడు పడుకుని నిద్రపోయాడు. తెల్లవారింది, చూసుకున్నాడు. ఈ అమ్మాయి ఉందా అంటే ఎవరు లేదన్నారు. తీరా అతను ఆ మడుగు దగ్గరికి ఆ అమ్మాయి కోసం అని వెళ్ళేసరికల్లా అక్కడ ఒక కుర్రాడు స్నానం చేస్తూ కనపడ్డాడు. వాడు మారిపోయాడు. ఇతను అన్నాడు, నువ్వెవరివో ఏమిటంటే, నా పేరు విజయుడు, నేను అవంతిపుర రాజకుమారుడు అన్నాడు. అనేసరికల్లా ఇతను అన్నాడు, నేను ఒక అమ్మాయిని నిన్ను చూసానంటే మీరు మా చెల్లెల్ని చూసుంటారు అని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఏమైంది, ఈ బయటికి వెళ్ళిపోతుంటే మగ పిల్లాడైపోయాడు కదా. సరే వీళ్ళు ఏమన్నారు, స్కందావరం అక్కడెక్కడ ఉందండి అని చెప్పాడు. ఒక గుర్రం ఇచ్చి ఇతన్ని పంపించాడు. ఈ గుర్రం ఇచ్చి పంపించే దారిలో ఏమైంది, ఒక గ్రూప్ ఆఫ్ సైనికులు వస్తున్నారు, ఒక పల్లకి మోసుకుంటూ. ఆ పల్లకి మోస్తుంటే పల్లకి మీద ఒక దొంగల దండు పడింది. ఈ గుర్రం మీద వస్తున్న రాజకుమారుడు అది చూసి వాళ్ళ మీద యుద్ధానికి దిగాడు. ఎవరో ఉన్నారు పల్లకిలో, అంతఃపుర స్త్రీలు అయ్యి ఉంటారని బోల్డ్ ఫైటింగ్ చేశాడు. ఆ దొంగల్ని చావగొట్టి చెవులు మూసాడు. ఆ పల్లకిలో ఒక అమ్మాయి లేచి బయటకు వచ్చింది. ఆ పేరు లవంగి, ఆ పిల్ల పేరు. ఈ లవంగి ఎవరు, ఇంతకుముందు మనం చూసిన వసంతుడి చెల్లెలు. ఓహో. సరే నేను ఫలానా రాజకుమార్తెని అని చెప్పింది. ఈ కుర్రవాడి ప్రేమలో పడింది. అబ్బాయి బాగున్నాడు. మనం పాత కథలన్నీ చూస్తాం, ఊరికే చూస్తారు, పెళ్లి చేసేసుకుంటుంటారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అక్కడి నుంచి సరే చెప్పాడు, నేను ఫలానా రాజకుమారిని, ఫలానా రాజకుమార్తెని చెప్పుకున్నాక మా నాన్నగారు కబురు చేస్తారు, మీరు ఒప్పుకోండి, మనం పెళ్లి చేసుకుందామని చెప్పి అలాగేనన్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మాయి ఎందుకు వచ్చిందంటే అడవిలో వారం నుంచి ఉన్న వాళ్ళ అన్నయ్యని కలవడానికి వచ్చిందనమాట. సరే ఎవరి దారిని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఈ రాజుగారికి ఉత్తరాలు వచ్చినాయి 2. ఏమిటంటే, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి, మా అబ్బాయికి మీ అమ్మాయిని చేసుకుంటాము అని 2 ఉత్తరాలు పంపించారు, శుభలేఖలు. పంపించేసరికి ఈయన నిర్ఘాంతపోయి ఇదేమిటి, మన అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని ఇస్తానంటే బాగానే ఉంది, మన అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి చేసుకుంటారు, మనకు అసలు అమ్మాయి ఏది. దాంతో ఈవిడ కళవెళ్ళబడి ఏదో జరిగిందని కొడుకుని పిలిచి అడిగింది. అక్కడ అబ్బాయి చెప్పాడు, నేను అమ్మాయిగా ఉన్నప్పుడు అతన్ని చూశాను, అబ్బాయిగా మారినప్పుడు ఈ అమ్మాయిని చూశాను అని. అనేసరికల్లా తల్లి పెళ్ళిగా భర్తకి చెప్పేసరికల్లా, అయ్యో ఇది మోసం, చేయకూడని తప్పు, ఇంత పెద్ద రహస్యం ఇట్లా దాచిపెట్టావు, అసలు ఇది ఎట్లా, దీన్ని మనం ఏం చేయగలం, పగలు యువకుడుగా రాత్రి యువతిగా మారిపోయే పిల్లాడికి పిల్లానిచ్చి చేయాలా, పిల్లనిచ్చి చేయాలా, ఏ పిల్ల లేదా ఏ పిల్లాడు వీళ్ళతో కలుస్తారు. దాంతో ఈయన ఏమీ చేయలేక వాళ్ళకి కబురు చేసేసరికల్లా రాజుగారు అబ్బాయి వసంతుడు, చిచ్చి పగలైతే మగవాడిగా మారిపోయి పేడిదాన్ని ప్రేమించడం ఏమిటి నేనని జుగుప్స ఫీల్ అయిపోయాడు అతను. పొద్దున మారిపోతుంది, పగలు మగవాడిగా ఉండి రాత్రి ఆడదానిగా ఉండేదాన్ని ప్రేమించడం ఏమిటి నాకు బుద్ధి లేదు, చిచ్చి నాకు ఈ పెళ్లి సంబంధం వద్దన్నాడు. కానీ లవంగి మాత్రం ఒప్పుకోలే. మారితే మారాడు, నేను అతన్ని ప్రేమించాను, ఓసారి మనసు ఇచ్చాక 4 మగవాళ్ళని పెళ్లి చేసుకుంటారు ఆడపిల్లలు, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. ఓకే. ఈ వచ్చిన తకరారుని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియక ఈ అబ్బాయి ఏం చేశాడు, విజయుడు వాళ్ళ అమ్మకి చెప్పాడు, అమ్మ ఇంకా నా మీద ఆశలు వదులుకో, నేను కాళికాదేవి దగ్గరికి వెళ్ళిపోతాను, ఆవిడే కదా నీకు ఇచ్చిందని చెప్పేసి కాళికాలయానికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చెప్పాడు కాళికాదేవికి దండం పెట్టి, నా వల్ల ఇలాంటి నా తండ్రికి పరువు పోయింది, పైగా నా జీవితం ప్రజలకు తెలిసిపోయింది, ఇక ఇలాంటి దిక్కుమాల జీవితం నేను ఎందుకు జీవించటం, నాకు వద్దని మెడ నరుక్కుని చచ్చిపోయాడు. అమ్మవారికి తన తలని ఆహుతిగా ఇచ్చేశాడు. ఇంతలో లవంగి ఏం చేసింది, తండ్రిని ఒప్పించుకొని భద్రగజం మీదకి ఇక్కడికి వచ్చేసింది అవంతిపురానికి. వచ్చేసరికల్లా రాజకుమారుడు విజయుడు ఏడంటే కాళికాలయానికి వెళ్ళాడన్నారు. ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ కాళికాలయానికి వచ్చింది. నువ్వు అలా అమ్మాయి అయినా పర్వాలేదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెబుదామనుకుంది. వచ్చేసరికల్లా నెత్తుటి మడుగులో ఉన్న ఇతన్ని చూసేసరికల్లా ఆవిడ అమ్మాయి వల్ల ఏడ్చి, నువ్వు ఇచ్చిన జీవితం ఇలా చేసావా, నేను కూడా చచ్చిపోతాను, బతికించడం రాదా నీకు, పుటకిచ్చావు బతికించడం రాలేదు నీకు, నేను కూడా చచ్చిపోతాను. అమ్మాయి కూడా కత్తి తీసి మెడ నరుక్కోపోయింది. ఇంతలో అమ్మవారు ప్రత్యక్షమై చేయి పట్టుకు, చచ్చిపోవటం ఎందుకు, వీడిని బతికిస్తాను నీకు కావాలంటే,
ఆడదానిగా చేయమన్నావా మగవాడిగా చేయమన్నావో అడగమంది. వీడు 2 జీవితాలు వాడు. అయితే ఆడపిల్లగా ఉండొచ్చు లేదా మగపిల్లాడిగా ఉండొచ్చు, నీకేం కావాలో అడుగు. ఏం అడిగిందో చెప్పమన్నాడు భేతాళుడు. ఆ అమ్మాయి ఏం అడగటం న్యాయం? వాళ్ళ అన్నయ్య కోసం ఆడపిల్లని చేయమనాలా, తన కోసం మగపిల్లాడిని కావాలా? విక్రమార్కుడు నవ్వాడు. అందులో అనుమానానికి ఏముంది? రాజుకి కావాల్సింది ఉత్తరాధికారి, రాణికి ఆడపిల్ల ముద్దు ముచ్చట ఇవి 20 ఏళ్ళుగా తీరిపోయినాయి. ఆవిడకి ఎలాగో పిల్లకి పెళ్లి చేసి పంపించడానికి సిద్ధంగా ఉంది. ఆవిడకి ఆడపిల్ల అక్కర్ల. రాజుకి మగపిల్లాడు మొదటి నుంచి కోరిక ఉంది, రాజ్యానికి కావాల్సింది ఉత్తరాధికారి. తర్వాత వసంతుడు ప్రేమించాడు మొదట ఈ అమ్మాయిని. ఈ విజయుడిని మొట్టమొదట ప్రేమించిన వాడు వసంతుడే. కానీ అతను ఎప్పుడైతే ఈ అమ్మాయి 2 జీవితాలు కలిగింది అని తెలియగానే అసహించుకున్నాడు. ఇంకా అతనికి ఏ అవసరమూ లేదు. అవసరం ఎవరికంటే అతను 2 జీవితాల వాడని తెలిసినా కూడా పెళ్లి చేసుకోవాలనుకుంది. చచ్చిపోయిన వాడిని చూసి తను చావడానికి సిద్ధపడింది. కాబట్టి విజయుడు మగవాడు అవటమే న్యాయం, అదే అడుగుంటుంది. కాళిక అమ్మవారు కూడా దాన్ని ఒప్పుకొని అతన్ని మగవాడిగా చేసి ఉంటుంది అని చెప్పేశారు కల్లా భేతాళుడు బకబకా నవ్వాడట. నీ బుద్ధి సూక్ష్మం అంతా ఇంత కాదు, దానికి ఉన్న సూక్ష్మత ఎంత సన్న విషయమైనా పట్టుకుంటావు విక్రమార్క నువ్వు. కానీ నువ్వు మౌనభంగం చేసావు కదా, నేను వెళ్ళిపోతున్నా అని శవంతో సహా లేచి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకో కథలో మళ్ళీ కలుసుకుందాం తప్పకుండా. నమస్తే. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, విక్రమ భేతాల కథలు చెప్పుకుంటూనే ఉన్నాం కదా ఈ మధ్య. పూర్వం ఇలా కథలోకి వెళ్ళొద్దు, పట్టువదలని విక్రమార్కుడు అక్కడి నుంచి రావాలి అంతే, అది వినాలి. పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ శ్మశానం లోపలికి నడిచాడు. లోపలికి నడిచి చెట్టు ఎక్కాడు. అక్కడున్న కళేబరాన్ని ఎత్తి భుజాన్ని వేసుకున్నాడు. దిగి నడుస్తున్నాడు. అది ఎంతో దూరం ఉండదు, నడుస్తూనే ఉంటాడు పాపం ఆయన. ఈ కళేబరాన్ని ఆశ్రయించుకుని ఉన్న భేతాళుడు, రాజా నీ ఓపిక మెచ్చుకుంటున్నాను, మార్గాయాసం తెలియకుండా నీకు మంచి కథ చెప్తాను అన్నాడు. పూర్వం మన కుంతల రాజ్యంలో సంగమేశ్వర శాస్త్రి గారని చాలా గొప్ప వైణికుడు ఉండేవాడట. వీణావాద్య నిపుణుడు. ఒక చిన్న ఊళ్ళో ఉండేవాడు. ఆయన ఎందరో శిష్యులకి నేర్పించాడు. దేశ విదేశాల్లో ఆయన శిష్యులు ఉన్నారు, ఎంతమందో. అయితే ఒకనాడు ఒక కుర్రాడు వచ్చాడు. ఇతని పేరు సంతోషవర్మ. వచ్చి మీ దగ్గర వీణావాద్యం నేర్చుకోవాలనుకుంటున్నానంటే ఆయన అన్నాడు, అయ్యా నేను పెద్దవాడిని అయిపోయాను, నా శిష్యులు ఎందరో ఉన్నారు, నువ్వెవరి దగ్గరైనా నేర్చుకో అంటే నాకు కొంత ప్రవేశం ఉందండి, నేను మీ శిష్యుల్లో చాలా గొప్ప గొప్ప వాళ్ళని 3 మందిని చూశాను, మీ దగ్గర నుంచి పూర్తి విద్యని వాళ్ళు ఎవరూ తీసుకోలే. ఓకే, సగం ముప్పాతిగా తీసుకున్నారు. మీ పూర్తి విద్యను స్వీకరించాలన్న కోరిక నాకు. మొత్తం విద్య అంతా కరతలామలకంగా కావాలి. దానికోసమని నేను మీ దగ్గరకు వచ్చానంటే ఆయన అన్నాడు, అయ్యా ఇంత పెద్దవాడిని నేను నీకు ఎట్లా చెప్పగలుగుతానో, ఎంతకాలం చెప్పగలుగుతానంటే ఎంతకాలమైనా సరే మీ దగ్గరే స్వయంగా నేర్చుకోవాలనుకుంటున్నానంటే ఆ కుర్రవాడి పట్టుదలకి ముచ్చటపడి ఆయన శాస్త్రి గారు వీణావాద్యం నేర్పించడం మొదలుపెట్టారు. ఆయన అనుకున్నట్టుగానే ఆ పిల్లాడికి కొంత మటుకు కాస్త కృతుల వరకు వాయించడం వరకు వచ్చేసారు కదా. ఇంకా గట్టిగా వచ్చినట్టు ఏం కాదు, కృతులు వస్తే వచ్చినట్టు కాదు, అవును, రాగాలాపన వస్తే వచ్చినట్టు. అప్పుడు కూడా వచ్చినట్టు కాదంటున్నారు, ఇప్పుడు ఇంకా రావాలి. వాటిలలో ఏమనంటే ఫైనరీ రావాలన్నమాట రాగాల్లో. అంత మటుకు రాగాలు గుర్తుపట్టడము, కొన్ని పాటలు అవి నేర్చుకున్నాడు. ఈయనకి అనారోగ్యం చేసేసి నేను చాలా బాధపడ్డారు. అయ్యో సంతోషం, నువ్వు ఇంత కావాలని వచ్చావు నాయన, నేను నీకేం చేయలేకపోతా అంటే తెగేడ్చేట అబ్బాయి. విద్య నేర్చుకోలేకపోయాను సాకల్యంగాని. అయితే ఆయన ఏమన్నాడంటే ఎవరు లేకుండా చూసి, అబ్బాయి మా వంశంలో తరతరాలుగా ఒక విచిత్ర వీణ ఒకటి మాకు భగవత్ప్రసాదంగా ఉంది. అదేంటంటే ఈ చేతకాని వాడు వాయించినా సరే శృతి చేసి వాయించడం వస్తే, ఇప్పుడు నీకు శంకరాభరణం రాగం వచ్చు, నువ్వు శంకరాభరణం వాయిస్తే అత్యద్భుతంగా అదే పలికేస్తుంది. ఒక తీగ మీదే 3 స్థాయిలు పలుకుతుంది అది ఒకచోటే. నువ్వు వాయిస్తుంటే చాలు. ఓ బాగుంది. ఆ చిత్రవీణ మేము ఏనాడు వాడింది కాదు, ఎప్పటి నుంచో ఆనుచానంగా వస్తోంది, మాకు తరాల వెంబడి వస్తోంది. నా తర్వాత నా పిల్లలు లేరు కాబట్టి నువ్వే నా కొడుకుగా భావించి ఆ విచిత్ర వీణను నీకు అప్పచెప్తున్నాను అన్నాడు. విచిత్ర వీణ స్వాధీనపరుచుకున్నాడు సంతోష్ వర్మ. కొద్ది రోజుల్లోనే గురుగారు మరణించారు. విపరీతంగా ఏడ్చాడు పాపం. అందరికీ కబురు చేశాడు. వాళ్ళ చుట్టాలు పక్కాలు వచ్చారు. వాళ్ళెవరికి ఈ చిత్ర వీణ మీద ధ్యాస లేదు, ఆసక్తి లేదు. ఏనాటిదో పురాతనమైన వస్తువు. వాళ్ళ ఇంట్లో బోల్డని వీణలు ఉన్నాయి, అందులో ఇదొకటి. ఇతను ఈ వీణను మాత్రం తన గదిలో అట్టు పెట్టుకున్నాడు. వచ్చిన శిష్యులు చుట్టాలు అంతా గురుగారి తాలూకు జ్ఞాపకార్థమని వాళ్ళ ఇంట్లో ఉన్న ఎన్నో వీణలని తలా ఒకటి పట్టుకుపోయారు.
పట్టుకెళ్ళిన తర్వాత సరే ఏమైంది, అబ్బాయి అక్కడ కూర్చున్న గురువుగారి ఇంట్లో ఉండలేక తన ఇంటికి వచ్చేసాడు. ఆ విచిత్ర వీణని తెచ్చుకున్నాడు. తన దగ్గర ఓ వీణ ఉంది, ఆ విచిత్ర వీణని తెచ్చాడు. ఆ వీణ వాయించాడు. వాకిట్లో కూర్చుని వాయించుకుంటున్నాడు. వాయించుకుంటుంటే ఆశ్చర్యపోయారు, మంత్రముగ్ధులైపోతున్నారు జనమంతా. ఎంత బాగుందో! సంగమేశ్వర శాస్త్రి గారు పోతూ పోతూ తన శక్తిని అంతా ఈ పిల్లాడిలో ప్రతిష్ఠ చేశారు ఈ కుర్రాడిలో అనుకున్నారు. అక్కడి నుంచి ఆ గ్రామాధికారి విని అతను శిస్తులు కట్టడానికి నగరానికి వెళ్తూ నగరాధిపతికి తెలియజేశాడు, మా ఊళ్ళో ఉన్న కుర్రాడు సంగమేశ్వర శాస్త్రి గారి శిష్యుడు, మహాద్భుతంగా వాయిస్తాడు, రాళ్ళు గరిగిపోతాయి ఆ అబ్బాయి వాయిస్తుంటే. ఇంకేముంది, రాజుగారు పిలిపించుకున్నారు. ఇక రాజుగారి దగ్గర అయితే ఇంకా అసలు ఆ సభాసదులందరూ అంత మంత్రముగ్ధులైపోవటమే, రాళ్ళు కరిగి ప్రవహించేస్తున్నాయి. ఓకే. ఎంత పేరు వచ్చిందో అబ్బాయికి, చాలా పేరు వచ్చింది. రాజుగారు ఎన్ని ఇచ్చారో అతనికి, ఎంత సొమ్ము వచ్చిందో. వాయించేవాడు కానీ దిగులుగా ఉండేవాడు అబ్బాయి గురువుగారు లేకపోవడంతో. సరే వీణలు వాయిస్తూ ఉండేవాడు. సరే రాజుగారు ఏమన్నారంటే, అబ్బాయి మా అమ్మాయి మాళవిక కూడా నువ్వు సంగీతం చెప్పాలి అని అడిగాడు. మా అమ్మాయి నిన్ను ప్రేమించానంటోంది, నీ వీణావాదన వల్ల ఆ అమ్మాయికి నీ మీద మక్కువ ఏర్పడింది, మా అమ్మాయికి వీణ నేర్పిస్తూ మా పిల్లని పెళ్లి చేసుకుంటూ కానీ అన్నాడు. సరే సరికల్లా ఈ అబ్బాయికి ఏం చేయాలో తెలియలే. మనకా ఏమీ రాదు, ఏదో వచ్చు, మనకు వచ్చింది పెద్ద అద్భుతమైంది కాదు. ఇంకా డల్గా అయిపోయాడు, మొహం దించుకుపోయింది, కళ్ళ కింద నల్లచారులు వచ్చేసాయి. ఇంటి దగ్గర కూర్చొని దీనంగా ఉండేవాడు. కొద్ది రోజులు అలా గడిచింది. ఆయన శిష్యులు, సంగమేశ్వర శాస్త్రి గారి శిష్యులు ఎక్కడెక్కడెక్కడి నుంచో వచ్చి గురువుగారే వాయిస్తున్నట్టుందని ప్రతి వాళ్ళు కనకాభిషేకాలు చేసేసేవాళ్ళు, చేయించుకునేవాడు. ఇంటికి వచ్చి దిగులు పడేవాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, ఒకరోజు ఎవ్వరికీ చెప్పకుండా వీణని పుచ్చుకుని అడవిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక పెద్ద జలపాతం దగ్గర కూర్చుని బోల్డంతసేపు ఆ వీణ వాయించి చివరికి ఆ వీణని ఆ జలపాతం దగ్గర కొండరాళ్ళకేసి ఫటా 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 కొట్టేసి పగల కొట్టేశాడు. జలపాతంలో బారేశాడు వీణని. వెనక్కి తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చాక రాజుగారికి చెప్పాడు, నేను ఇక వీణ వాయించను, నా వీణ లేదంటే ఇంకొక వీణ తెప్పించి ఇచ్చారు. ఈ అబ్బాయి నేను వాయిస్తే ఏమవుతుందో నాకు తెలుసు, నాకు వచ్చింది ఎంత, ఒక 3 సంవత్సరాల విద్య. ఆ విచిత్ర వీణలో 1,00,000 సంవత్సరాల విద్య ఉంది. కానీ తను శంకరాభరణము వాయించబోతే చక్కగా పలికింది. విచిత్ర వీణ ఉన్నప్పుడు ఎలా రుచిగా పలికిందో అలాంటిదే దగ్గరగా ఉంది. అందరూ ఓహో అన్నారు. రాజుగారు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే నువ్వు. మెల్లిగా దీంట్లో ఏం చేశాడంటే, ఓహో సరేనని రోజు విపరీతంగా అకుంఠితంగా సాధన చేసేవాడు. ఇక అదే పని. తనకి ఫైనరీ వచ్చింది అని అనిపించాకే రాజకుమారికి నేర్పడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు భేతాళుడు అడిగాడు, చూడు కథ విన్నావు కదా, అంత విద్య ఉన్న దాన్ని, అంత సంపదను తెచ్చిపెట్టింది, పేరుని తెచ్చిపెట్టింది, రాజకుమారికి వరుడయ్యే అవకాశాన్ని ఇస్తే ఎందుకు పగలగొట్టేశాడు? పోనీ అతను వీణ వాయించడం మానిలా, వీణే కదా వాయించాడు తర్వాత కూడా అని అడిగితే రాజుగారు గుర్తొస్తుంది. రాజుగారు చెప్పాడు, విద్యార్థి అతను ఒక విద్యలో ఫైనరీ సాధించాలనుకున్నాడు, ప్రావీణ్యం పొందాలి, ప్రావీణ్యం కావాలి, కానీ డబ్బు కాదు అతనికి కావాల్సింది. డబ్బు పేరు ప్రతిష్టల కోసం చేసేవాడైతే ఇంక అసలు బాధే లేదు. కానీ అతని మనస్తత్వం అది కాదు. అతను ఈ విద్యలో నిష్ణాతుడు అవ్వాలని భావించి గురువుని ఆశ్రయించాడు. తనకి ప్రావీణ్యం రాకముందే వచ్చిన పేరు ప్రఖ్యాతులు అవి అలా స్థిరపడి ఉండిపోవటము, అందులో తన ప్రతిభ ఏమీ లేకపోవటం అతన్ని కలిచివేసింది. ఇలాంటి వాళ్ళు ఎంత తక్కువ ఉంటారు కదా, చాలా తక్కువ ఉంటారు, రేర్గా ఉంటారు. ప్రపంచంలో ఒకడు ఉంటాడు, కోటికొక్కడు. అవును. మనకేం వచ్చో అది దానికి రావాలి, కానీ అది పలికేస్తోంది కాబట్టి అమ్మ పలుకుతోందని పలికించకూడదు. అవును, మనం కూడా కొంత సాధన చేయాలి అని భావించి మళ్ళీ సాధన చేయటం వల్లే అతను జీవితంలో కుదురుకోగలిగాడు. సంవత్సరం పాటు ఎవ్వరితో మాట్లాడకుండా సాధన చేశాడని చెప్పారు. అంత సాధన చేశాక అతను ఫైనరీ సాధించాకే తన వీణావాద్యానికి ఏ గుర్తింపు లభించాయో అవన్నీ సంతోషంగా తీసుకున్నాడు. ఎన్నదగిన వ్యక్తి ఈ కుర్రాడు, సంతోష్ వర్మ అని చెప్పంగానే వికటంగా నవ్వేట భేతాళుడు. చాలా గొప్ప సమాధానం చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు, అంచేత నేను వెళ్ళిపోతున్నానని భేతాళుడు మళ్ళీ తిరిగి వెనక్కి చెట్టు మీదకి శవంతో సహా వెళ్ళిపోయాడు. రాజుగారు ఏం చేస్తాడు, మళ్ళీ వెనక్కి తిరిగి లోపలికి నడవడం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్.
నమస్తే రమగారు. నమస్తే జయ. నమస్తే రమగారు. నమస్తే జయ. విక్రమ్ బేతాళ కథ ఒకటి చెప్పుకుందామండి. పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి నడిచాడు, చెట్టెక్కాడు, కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు, నడుస్తున్నాడు. కళేబరాన్ని ఆశ్రయించుకుని ఉన్న భేతాళుడు ఒక కొత్త కథ చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం ఒక పల్లెటూరులో ఒక విరూపాక్షుడు అని ఒక ముసలాయన ఉండేవాడు. పిల్ల జల్లా లేరు, ఒంటరిగా ఉండేవాడు. అయితే పరమ కోపిష్టివాడు ఆయన. ఊళ్ళో వాళ్ళకి సహాయంగానే ఉండేవాడు. కోపిష్టివాడు కానీ ఊరి డెవలప్మెంట్కి డబ్బిచ్చేవాడు, కానీ రకాలు. కాకపోతే పని వాళ్ళతో పరమధూర్తుడు. వాళ్ళ ఇంట్లో ఏ పని వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఎవరు చేరినా వాళ్ళని ఏదైనా పెట్టి కొట్టేసేవాడు, తిట్టిపోసేవాడు, సణిగేవాడు. కొన్నాళ్ళకి ఈయన కొంచెం జబ్బు చేసింది. ఊళ్ళో వాళ్ళంతా అయ్యో అయ్యో ముసలివాడు, వృద్ధుడు ఒకడే అయిపోయాడు, ఎవరు ఉండేవాళ్ళు లేరు, పని వాళ్ళు ఎవరు ఉండట్లేదని ఆ ఊరు ఈ ఊరు వెతికి ఎవడో కుర్రాడు రాంభద్రుడు అని ఒకడు ఆ ఊరు పొట్ట పోసుకోవడానికి వస్తే వాడు కొంచెం దిట్టంగా ఉన్నాడు, బుద్ధిమంతుడు, కామ్గా ఉన్నాడని వాడిని పట్టుకున్నారు ఊరు పెద్దలు. ఒరే పుండ్రి, మన ఈయన దగ్గర విరూపాక్షుడి దగ్గర పని చేయాలరా, పెద్ద జీతం ఇస్తాం, ఎక్కువ జీతం, మరి మేమే మాట్లాడి పెడతాం, కాస్త ఓపికగా ఉండు ఆయన ఉన్నన్నాళ్ళు అని వాడిని ఉంచారు. ఉంచితే ఈయన తెగ తిట్టిపోసేవాడు, చేతికి ఏదంటే అది విసిరేసేవాడు. కాస్త తేడా వస్తే ఒప్పుకునేవాడు కాదు, వంగిపోయి ఉండేవాడు. ఆ మంది ఇవ్వడం ఒక నిమిషం ముందు ఇచ్చినా తిట్టేవాడు, తర్వాత ఇచ్చినా తిట్టేవాడు. అన్నంలో ఓ చిటికి ఉప్పు తక్కువైనా తిట్టేవాడు, ఎక్కువైనా తిట్టేవాడు. నుంచుంటే నుంచున్నావనేవాడు, కూర్చుంటే కూర్చున్నావనేవాడు. ఓ గంట కనపడకపోతే ఏరా ఎక్కడికి వెళ్ళిపోయారో, నువ్వు లేకపోతే నేను ఎటా బతుకుతానరా అనేవాడు. మళ్ళీ పోనీ అలాగని ఊరుకునేవాడా, మళ్ళీ కనపడింది గచ్చి మళ్ళీ తిట్టేవాడు. ఇక ఎంత తిట్లుగా ఎంత విసకటగా ఉండేదో. నెలలు గడుస్తున్నాయి. వచ్చిన ఎవరైనా పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఈయన చూడడానికి వచ్చినప్పుడు, ఓ నాయన ఎంత ఓపికగా ఉన్నావురా, కొంచెం ఓపికగా ఇట్టగే ఉండు నాయన, నీ డబ్బులు మేము వెనకేసి పెడతాం కానీ బాబాబు ఈ డబ్బంతా పట్టుకుని ఊరెళ్ళి ఇల్లు వాకిలి ఏర్పరచుకుందు కానీ పొలం పుట్ర కొనుక్కుందు కానీ అని చెప్పేవాళ్ళు. ఇక నెలలు గడిచిపోయినాయి. వీడి డబ్బేమో పేరుకుపోతోంది, అక్కడే తిండి అన్నీ నడిచిపోతున్నాయి, డబ్బు అవసరం లేదు వాడికి ఇక క్రమంగా వాడి ఓపిక అయిపోయింది. వాడికి విసుగు పుట్టేయటం మొదలుపెట్టింది. ఏం చెయ్యాలో తెలీదు, పోదామనుంది. మధ్యలో వెళ్ళిపోతే వాళ్ళు డబ్బు ఇవ్వరేమోనని భయం. వాళ్ళంత డబ్బు 500-600 వరహాలు డబ్బులు పోతాయి కదా. 2 రోజులు చాలా విసుగు పుట్టింది అనుకో, 3వ రోజున ఎవరో ఊరి పెద్ద కారణంగారో మున్సబ్ గారో వచ్చి ఓ పండో ఫలమో పౌచుకొచ్చి ఈయన చూసి ఆ 2 పళ్ళు వీడి చేతిలో పెట్టి, మా నాయన బంగారు తండ్రి, నువ్వు ఎంత మంచివాడివిరా, ఈయన భరిస్తున్నావు, 4 రోజులు ఓపిక పడితే సరిపోతుందంటే మళ్ళీ సర్దుకునేవాడు. ఏం చేస్తారు అంతేగా. అయితే ఇంతలో ఏమైంది, ఒకనాడు ఆయన మున్సబ్ గారిని కేకేసుకురా అని చెప్పి మున్సబ్ గారితో వీలునామా రాయించాడు. ఏదో వీలునామా తను రాసి మున్సబ్ గారి చేతిలో పెట్టాడు. సరే ఏమనిపించింది ఆయనకే నేను అయిపోతాననిపిస్తోంది, అందుకే వీలునామా రాశాడు. ఇక ఎక్కువ రోజులు ఈయన నడవడని ఊళ్ళో అంతా చెప్పుకున్నారు. ఇంకొన్నాళ్ళు ఓపిక పడదామని వీడు బల్ల బిగబోన ఏడుపు వచ్చేస్తూ ఉండేది. వాడికి అన్నం సాయించేది కాదు. తిట్లు శాపనార్థాలు ఎవడు పడతాడు. రాత్రిపూట పడుకునేటప్పుడు ఉన్నాయినా కాళ్ళ నొప్పులురా, నువ్వు లేకపోతే నేను ఎట్టా బతుకుంటానరా, భద్రుడు నువ్వు ఉండాలిరా అనేవాడు. తెల్లారేసరికి స్టార్ట్. అయితే ఏమైంది, ఒకనాటి రాత్రి వీడు మంచి నిద్రలో ఉన్నాడు భద్రుడు. ఆయన పిలిచాడు. వీడు పగలల్లా ఏం తిరుగున్నాడు, ఆ పూట ఇల్లు సర్దాడో వాకిలు సర్దాడో వాడికి సత్తా లేకపోయింది. లేవపోయేసరికి ఏం చేశాడు, పక్కనున్న మంచినీళ్ళు చెంబెత్తి వాడి మొహాన్ని విసిరి కొట్టాడు. చెంబేడి నీళ్ళు ఒంటి మీద పడ్డాయి, చెంబు వచ్చి మూతికి తగిలింది. అయ్యో. పడేసరికి వాళ్ళు మండిపోయింది వాడికి. నిద్రలో ఎట్లాంటి హదాటం లేస్తారు, లేవటం ఏంటి, ఈయన మొహం మీద 2 చేతులు వేసి నొక్కేసాడు. నొక్కేసేసరికి 2 నిమిషాల్లో అయిపోయాడు. ఏం చేయాలో తెలిసి చంపేశాను నేను. వాడికి అర్థమైంది. ఆ కచ్చ తీరిపోయేసరికి అమ్మా చచ్చిపోయాడు, ఏం చేయాలి తెలియదు, మూలకొచ్చున్నాడు. తెల్లారింది. పాలేళ్ళు వాళ్ళు ఇంకా ఉన్నారు. వీడేమో ఏమంటారు పర్సనల్ అసిస్టెంట్. వాకిట్లో పాలు తీసేవాళ్ళు, మరి వాకిళ్ళు ఊడ్చేది, ఇల్లు ఊడ్చి తడిబట్టి పెట్టేది, గిన్నెలు తోమేది, ఇంతమంది ఉన్నారా, అందరూ వచ్చారు. అయ్యగారు లేవలేదురా ఏమిటని చూసి, అయ్యో ఇంకేం చిన్న వెధవ, వీడికేం తెలుసు, ఈయన ఎప్పుడో చచ్చిపోయాడు, పాపం పిచ్చి వెధవ, వాడు ఇంకా అయ్యగారు బతికే ఉన్నాడు అనుకుంటున్నాడు అని చెప్పి కేకలు పెట్టి అందరినీ పిలుచుకొచ్చారు. ఊళ్ళో వాళ్ళంతా అబ్బాయి ఎంత ఓపిక, బంగారు తండ్రి వీడు,
ఆయన సహజంగానే చచ్చిపోయాడు అనుకున్నారు, కానీ వీడేదో చేసి ఉంటాడని వాళ్ళు అనుకోలే. అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. వీడు రాక్షసుడు, ఈయన కాల్చుకు తినేసాడు ఆ పిల్లాడిని, వీడు కాబట్టి ఉన్నాడండి అంటుంది వంట మనిషి. ఆ పాలు తీసేవాడు అంటాడు, నా కొడుకు అయితే ఎప్పుడో నెత్తి పగలగొట్టి పారిపోయేవాడండి, అందుకే వాడిని పెట్టడానికి భయపడ్డాను. వీడు ఎంత బంగారు కొండండి, ఏ జన్మలో వీడు ఆయన కొడుకు అయి ఉంటాడు వీడు, అందుకే వాడు ఉన్నాడండి అంటాడు పాలవాడు. ఊళ్ళో పెద్ద మనుషులు వచ్చి మేము ఎవరికి చూసాం కాదు, వీడు చాలా మంచివాడు, ఆయన అసలు మనుషులు ఉన్నారని కూడా చూడు, ఎంత తిట్టేవాడో, వీడు బిక్క చచ్చిపోయి ఉన్నాడు, తనే చంపేశానన్న అపరాధ భావంతో చచ్చిపోతున్నాడు వాడు. వీళ్ళందరూ ఆయన్ని తిడుతుంటే వీడికి ఏం చేయాలి, ఎబ్బే ఆయన అట్లాంటి వాడేం కాదు, ఆయన మనసు చాలా మంచిది అని వీడే చెప్పుకోవటం మొదలుపెట్టాడు. ఇక మరేం ఏం చేస్తాడు? చేస్తాడు? అవునండి, ఆయన నన్ను బాగా తిట్టాడని అనలేడు, తను చంపేశానన్న ఫీలింగ్ తోటి ఉన్నాడు. ఎంత ఆత్మ క్షోభకి గురైపోయాడంటే వాడు, వృధాగా చంపేశానే పెద్దవాడిని, ఆయన అంతటా ఆయన ఇంకో 4 రోజులు ఉండిపోయేవాడు. ఎవ్వరూ వీడిని అనుమానించల. అక్కడి నుంచి ఏముంది పట్టుపట్టు అన్నారు. వీడు బిక్కమొహం వేసుకుని కూర్చుంటే, అయ్యో ఇన్నాళ్ళు ఉన్నాడు, 2 ఏళ్ళు 2.5 ఏళ్ళ నుంచి దిగులు పడుతున్నాడు. పిల్ల వెధవ, చిన్న వెధవ కదా, 10 ఏళ్ళన్నా లేవు వాడికి. ఆ వయసుకు దిగులు సహజం కాదు. నానో తాతో పోయారంటే బెంగ పెట్టుకోరా పిల్లలు. అట్లాగని అందరు ప్రతివాడు వాడిని బోదార్చి, పోతే పోయాడు పాపిష్టిముండా కొడుకు, వదిలేడు ఇప్పటికైనా నిన్ను, అలా అని మాట్లాడారు కొంతమంది. పోన్లేరా, నీ చెర విదిలింది ఇప్పటికీ, ఏ జన్మానో రుణాన్ని పడి నువ్వు ఇక్కడ చేరావు, వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏం చేత అని ఇట్లా. సరే, సాయంత్రానికి దహనం అయిపోయింది. 3వ రోజుకు ఏదో 5వ రోజుకో దినాలు అవి చేసేసారు. చేసేసాక అప్పుడు ఆయన ఏం చేశాడు, మున్సబ్ గారు వచ్చి, నేను పేరేంటో మర్చిపోయామే, మనం విరూపాక్షయ్య కాదు, అలాంటిదే పేరు మర్చిపోయాను చూసావా నేను. ఈయన విల్లు రాశాడు ముసలాయన అని చెప్పి విల్లు తీసి చదివితే యావదాస్తే రాంభద్రుడి పేరు మీద రాసేసాడు ఆయన. వీడు చిచ్చి నాకొద్దు ఇది అని అందామనిపించింది వాడికి. ఆస్తి అంతా ఎవరికైనా దాన ధర్మాలు చేసేద్దామని ఉంది. నేను చంపేశాను ఆయన్ని, ఆయనేమో పాపం మంచివాడు, నా పేరుతో ఆస్తి కూడా రాశాడు. ఇప్పుడు కాదు ఆయన రాసింది, ఇప్పుడు 6 నెలలు అయింది, 6 months బ్యాక్ రాశాడు. 6 నెలల క్రితం నాకు ఆస్తి ఇవ్వాలన్న ఉద్దేశంతో కాగితం రాసి వీళ్ళ చేతిలో పెడితే నేను చంపేశానా? ఆయన చంపి ఆయన ఆస్తి తీసుకోవచ్చా? వీడికి పిచ్చ చిత్తక్షోభ, ఆత్మక్షోభ. నాకు వద్దండి అంటానికి భయం, నేనే చంపేశాను అని చెప్పలేడు. ఎలా చెప్తాడు? సరే తీసుకుని అందరికీ దాన ధర్మాలు చేస్తాము అనుకున్నాడు. ఊళ్ళో వాళ్ళంతా సాహో సాహో అన్నారు. ఎంత మంచివాడు విరూపాక్షయ్య, చాలా మంచివాడు, అందుకని తనకు సేవ చేసి చివరిదాకా కాచి కాపాడిన వాడికి ఆస్తంతా కట్టబెట్టాడు. వీడు మంచివాడు, వీడు పెద్ద మనిషిగా ఉండవలసిన వాడు, వీడు చాలా బుద్ధిమంతుడు కదా. ఇంకో పిల్లాడైతే 20-25 ఏళ్ళ వాడు ఇంత బుద్ధిగా ఇంత సహనంగా ఓపికగా ఉంటారా? ఆ తిట్లకి ఆ శాపనార్థాలకిను ఇట్లా మాట్లాడారు. వీడేం చేశాడు, కొద్ది రోజులు కామ్గా ఉన్నాడు. సంవత్సరం తిరిగేసరికి పెళ్లి చేసుకుని చక్కగా పొలం పుట్ర అన్నీ సంభాళించుకుని ఆ ఊళ్ళో ఈయన వారసుడిగా చక్కగా స్థిరపడ్డాడు. ఇప్పుడు కథ అయిపోయింది. మన బేతాళుడు అడుగుతున్నాడు, వాడు తనే చంపేశానన్న ఆత్మక్షోభతోటి ఉన్నాడు. వాడి చిత్తక్షోభ బాధగా ఉంది వాడికి. చంపేసి ఈ ఆస్తి నేను ఎట్లా తీసుకుంటాను, దానం ధర్మం చేస్తానని నిశ్చయించుకున్నవాడు ఎందుకు ఆ ఆస్తి అనుభవించడానికి తూగాడు అంటే వాడికి అవేం లేవా అని అడిగాడు. రాజుగారు నవ్వాడు, ఎందుకు లేవు, అవన్నీ ఉన్నాయి. చిత్తక్షోభ కంటే ప్రపంచం ఎక్కువ బలమైంది. వాడికి ఒక తాత్కాలికంగా తనకు చెయ్యేసి ఆయన మొహం మూసినంత మాత్రాన చనిపోయాడని వాడు అనుకున్నాడు. కానీ ఆయన అంతకంటే చాలా బతికే అవకాశం ఆయనకే లేదు. ఇంకో 3-4 రోజులు ఉండేవాడు అంతే. తన వల్ల ఈ పొరపాటు జరిగింది. ప్రపంచం అంతా ఏం చెప్పింది, నువ్వు చేసిన సేవ వల్లే ఆయన ఇన్నాళ్ళు బతికున్నాడు. అవును, ఈ 2.5 ఏళ్ళ నుంచి ఆయన బతికి పట్టగట్టాడంటే నువ్వు వీడు చేశాడు కాబట్టి బతికున్నాడు. వీడు సేవించి ఆయన్ని పంపించాడని ప్రపంచమంతా వీడి తాలూకు చిత్తక్షోభను పోగొట్టేసింది. నీ తప్పేం లేదు, నీ పొరపాటు ఏం లేదు, ఈ ఆస్తిని నువ్వు అనుభవించడానికి అర్హుడివి, యోగ్యుడివి, నీకు అన్ని విధాలను యోగ్యత ఉందని ప్రపంచం వాడికి, సొసైటీ తెలియజేసింది. ఆత్మ కంటే సొసైటీ చాలా గొప్పది. వాడు సొసైటీ మాట విని మెల్లిగా తన తాలూకు మనసును సర్దుకుని ఆయన తను అనుభవించాలని భావించి 6 నెలల క్రితమే, మరణానికి 6 నెలల క్రితమే రాసి ఇచ్చినటువంటి ఆస్తిని వాడు అనుభవించడం మొదలుపెట్టాడు. అందులో తప్పేం లేదని చెప్పాడు. బేతాళుడికి నచ్చింది సమాధానం, కరెక్టే కదా. అంతే. వెంటనే ఏమన్నాడంటే, కానీ నువ్వు మౌనభంగం చేసావు కదా, నేను వెళ్ళిపోతున్నానని మళ్ళీ శవంతో సహా చెట్టెక్కాడు. బేతాళుడు చెట్టెక్కాడు.
మన రాజుగారు మళ్ళీ వెనక్కి నడక మొదలుపెట్టాడు కదకచ్చికి మనం ఇంటికి. రైట్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, విక్రమ బేతాళ కథలు చాలా రోజులు అవుతుందండి. పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ శ్మశానం లోపలికి నడిచాడు. మర్రి చెట్టు ఎక్కాడు. కళేబరాన్ని భుజానేసుకున్నాడు. దిగి నడుస్తున్నాడు. కళేబరాన్ని ఆశ్రయించుకుని ఉన్నటువంటి భేతాళుడు రాజుగారి ఓపిక మెచ్చుకుని మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తానన్నాడు. పూర్వం కాళీవర్మ అని ఒక పెద్ద వృద్ధ సైనికుడు అనకూడదు, సైన్యాధ్యక్షుడు ఉండేవాడు. ఆయన రిటైర్ అయిపోయాడు. చాలా వయసు ఉంది ఆయనకి, 70-80 సంవత్సరాలు 90 సంవత్సరాలు, చాలా గట్టివాడు. అయితే రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన కపిత్థ నగరం అని తన నగరానికి వెళ్ళిపోయాడు. ఈ కపిత్థ నగరం రాజుగారి ఏలుబడిలో ఉన్నది కాదు. కొంచెం ఈయన తాలూకు కొంత కంట్రోల్ ఉండేది కాళీవర్మకి. ఆ కపిత్థ నగరపు కొండ కొమ్ము మీద పెద్ద కోట, చాలా పెద్దది కాదు కానీ ఒక కోట, పురాతనమైంది. ఆ కోట ఈయనకి పూర్వీకుల నుంచి వచ్చింది. ఈయనకి ఒక 100 మంది సైనికులు ఉండేవారు. ఇంకా పనివాళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ కోటలో ఉండేవాడు ఆయన. అయితే ఈయనకి ఒక మనవరాలు ఉంది. పిల్ల పేరు కుంతల. అమ్మ నాన్న లేరు. ఈ యుద్ధాల సమయంలో కాళీవర్మ గారి కొడుకు మరణించాడు. కోడలు సహగమనం చేసి పిల్లని ఈయనకు అప్పచెప్పారు. ఓకే. అయితే ఈ కుంతల ఆయనకి ప్రేమాభిమానాలు అవి ఉన్నవాడు కాదు. ఆయన ఒక రకంగా గట్టిగా ఉండే మనిషి. అంటే చాలా సంవత్సరాలు యుద్ధాల్లోనూ వాట్లలోనూ సైనికులతోటే ఉండి కుటుంబంతో లేకపోవటం వల్ల పిల్లనేమి ఆపేక్షగా దగ్గర తీసేవాడు కాదు. ఆ అమ్మాయికి మాటామంతికి దిక్కుండేది కాదు. ఆ ఇంట్లో అందరూ పనివాళ్ళు. రాజుల కాలాల్లో పనివాళ్లతోటి స్నేహంగా ఉన్నవి మనం చూడం. అదే. ఆ అమ్మాయికి ఓ ఆపేక్ష లేదు, ఆదరణ లేదు, అలాగే నిరాదరణ లేదు. కానీ ఓ మాటామంతి స్నేహం పంచుకోవటము అలాంటివి ఏవి ఉండేవి కాదు. పిల్లకు 18-19 సంవత్సరాలు వచ్చినాయి. అయితే ఒకనాడు కుంతలట దేవాలయానికి వెళ్ళింది. దేవి ఆలయం ఉంది ఆ ఊళ్ళో. ఈ కోట దగ్గర నుంచి దిగి కిందకి వెళ్తే అమ్మవారి ఆలయం ఉంది. ఆలయం చాలా చక్కటిది. అమ్మవారిని ప్రార్థన చేసుకుంది. అయితే ఏమైందట, ఈ ఆలయంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక యువకుడు ఎవరో కనపడ్డాడు ఆ అమ్మాయికి. ఆ పిల్లవాడిని అమ్మాయి ఎప్పుడు చూడలే. ఆ కుర్రాన్ని క్షత్రియ వీరుడు తెలుస్తోంది. కత్తిడాలు ఏవో ఉన్నాయి. దగ్గరకు వచ్చి ఏమన్నాడు, నీతో మాట్లాడాలి, మీ తలవాకిలి తెరిచి ఉంచు, ఇవాళ రాత్రి నేను వచ్చి నీతో మాట్లాడతానన్నాడు. ఇది ఉదయం జరిగింది. ఈ అమ్మాయి నిర్ఘాంతపోయింది. కాకపోతే ఎవరైనా ఒకళ్ళ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడాలి అని మృదువుగా మాట్లాడింది ఆ అమ్మాయి జీవితంలో ఎరగదు. ఒక రకమైన ఆపేక్ష. నీతో మాట్లాడాలి, మన ఇద్దరం కబుర్లు చెప్పుకుందాం అంటే ఎలా ఉంటుంది మరి? ఇంట్రెస్ట్ పిల్ల చాలా ఆసక్తి వచ్చింది ఆ అమ్మాయికి. అంత ఆప్యాయతని ఆ పిల్ల ఎప్పుడు చవి చూసింది లేదు. ఆ మృదువైన మాట తీరు అవి తెలియవు. తాతగారు ఎప్పుడు ఆజ్ఞలు జారీ చేశాడు, లేకపోతే ఆయన పుస్తకం చదువుకుంటూ ఉంటాడు అంతే. సరేననుకుంది. నిదానంగా గుళ్ళోకి వెళ్ళింది, దండం పెట్టుకుంది, వచ్చేసింది. అయితే ఈ పిల్లని బయటికి పంపించేటప్పుడు 2-3 సైనికుల్ని దూరంగా ఆమె వెనకాల పంపించడం ఆ తాతకు అలవాటు. అది ఆ పిల్లకి తెలియదు. ఆ చూసిన సైనికులు ఎవరో స్ఫురద్రూపి అయిన క్షత్రియ యువకుడితోటి కుంతల మాట్లాడింది ఆ వార్తని ఈయనకి చేరేశారు. అయ్యో. చేరేసేసరి కల్లా ఆయన ఇంటికి వచ్చాక అమ్మాయిని అడిగారు, ఎక్కడికి వెళ్ళావు అని. గుళ్ళోకి వెళ్ళొచ్చాను, అమ్మవారి దేవాలయానికి వెళ్ళాను తాతగారు అని చెప్పింది. ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపించారంటే లేదండి, గుళ్ళోకి వెళ్ళాను, వచ్చేసాను. అబద్ధం చెప్తున్నావు నువ్వు. నువ్వెవరితోటో మాట్లాడావు, నువ్వెవరిని ప్రేమించావు, నిజం చెప్పు. అయ్యో, పిల్లకి 18 ఏళ్ళు, పరాయి క్షత్రియ యువకుడితో ఎందుకు మాట్లాడుతుంది, వాడి మీద ఏదో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అనేసరికి లేదండి అది కాదండి, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నీకు ఏంటి నా దగ్గర పెరిగినా నీకు మంచి పద్ధతి రాలేదు, నువ్వు ఎక్కడ నేర్చుకుంటున్నావు ఇవి, ఎవరు లేదంటే అంటే ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటే ఆ అబ్బాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, ఈ పెళ్లి నీ ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేస్తాను నీకంటాడు తాత. ప్రేమించటం ఏమిటి, నేనేం ప్రేమించలేదు, ఊరికే ఒక వాక్యం ఏదో అతను మాట్లాడాడు అంటే కాదు వాడిని అంటే నువ్వు వాడి పెళ్ళే కొట్టేయడానికి అబద్ధం చెప్తున్నావు. వాడిని ప్రేమించి వాడితో సరదాగా గడిపేసి పెళ్ళి ఇంకెవరో నేను చేసే పెళ్లి చేసుకుంటావా నువ్వు, నాకు ఈ పద్ధతి నచ్చదు, నువ్వు ప్రేమిస్తే వాడినే పెళ్లి చేసుకోవాలి. ఏం మాట్లాడాడు చెప్పంటే ఈ అమ్మాయి తెల్లబోయి, నేను ఏనాడు అతను చూడలేదండి, మొట్టమొదటిసారి కనిపించాడు, నీతో మాట్లాడాలి, తలవాకిలు తెరిచి ఉంచు రాత్రికి అని చెప్పాడు. అంతకుమించి అతను నాకు చెప్పింది ఏం లేదు, ఏం చెప్పలా అనేసరికల్ రాని
ఇవాళ రాత్రి నీ పెళ్లి చేసేస్తాను అతనితో అన్నాడు. ఈ పిల్ల తెల్లబోయింది కానీ అందుకు పెద్ద అభ్యంతరం చెప్పాల. బాగున్నాడు, చక్కగా మాట్లాడాడు, క్షత్రియుడు, చేస్తే చేసే నీ పెళ్ళి సరే అనుకుంది. సాయంకాలం చీకటి పడకుండానే ఈయన అందరికీ ఆజ్ఞలు జారీ చేశాడు, సైనికుల్ని మోహరించాడు. వాకిట్లో ఎవరైనా స్ఫురద్రూపైన కుర్రాడు కనపడితే వాడిని లాక్కురండి. కుర్రాడు కనపడితే అన్నాడు, స్ఫురద్రూపైన ఆయన అనలేదు, ఆయన నమ్మల. కుర్రాడు అంతే. ఈ పిల్ల వాడితో మాట్లాడింది కాబట్టి వాడిని పెళ్లి చేసి తీరాల్సిందే. మనకి ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, అదేదో దళ్ బజరంగ్ దళ్ వాళ్ళు, ఎవరితోటైనా కనపడితే వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసేయటమేనని. ఆయన కూడా అదే పంద. తీరా ఏమైంది, ఈ మాళవ రాజ్యానికి ఏదో ఉద్యోగం కోసం వెళ్తూ అగ్నిమిత్రుడు అనే ఒక క్షత్రియ వీరుడు ఈ ఊళ్ళో దిగాడు. అతను రాజుగారి దగ్గర వ్యవహారానికి వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకుంటూనే ఊళ్ళో కాస్త అటు ఇటు తిరిగి చూస్తున్నాడు. 2-3 రోజులైంది అతను వచ్చి. అతను ఆ దేవి ఆలయానికి వెళ్ళినప్పుడు దూరంగా కొండ మీద ఉన్న కోట కనపడింది. ఎవరైనా రాజ్యాధికారులు ఉంటారేమోనని వాడు ఇక్కడికి వచ్చాడు. ఈ గుర్రం వేసుకుని దగ్గరకు వచ్చేసరికల్లా ఇవి బయట ఉన్నటువంటి సైనికులంతా అమ్మాయి గారు పెళ్ళి అయిపోతుంది, పెళ్లి కూతురు పెళ్లి చేస్తే మరి విందులు చేసేసుకుంటారు కదా, తెల్లవారితే పెళ్ళి, వాడిని రాత్రి పట్టేస్తారు, అర్ధరాత్రి పెళ్లి చేసేస్తారు, లేదా తెల్లవారుజామున పెళ్లి చేసేస్తారు. 3-4 తాగేశారు, ఒకళ్ళిద్దరు స్టడీగా ఉన్నారు. వాళ్ళు కాస్త పట్టుకున్నారు. మిమ్మల్ని లోపల తీసుకురమ్మన్నారండి అంటే, నన్ను ఎందుకు తీసుకురమ్మంటారు, మీకు పెళ్లి చేస్తారండి అన్నాడు. నాకు పెళ్లి చేయటం ఏమిటి అనుకున్నాడు అగ్నిమిత్రుడు. ఏముంది, మనకేమైనా భయమా, పిలిస్తే వెళ్దాం, పిలవపోయినా మనం వెళ్దామని అనుకున్నాం కదా. సరే గుర్రం వాళ్ళకి అప్పచెప్పాడు, లోపలికి నడిచి వెళ్ళాడు. ఆయన్ని కాళీవర్మ గారి దగ్గర ప్రవేశపెట్టారు ఆ కుర్రాన్ని. ఆయన ఎట్లా చూసి, ఓహో నీకు ఇంత మాత్రం స్ఫురద్రూపమైనా ఉంటుందని నేను ఊహించలేదు, బాగున్నావు నువ్వు, కూర్చోమన్నాడు. నేను మీకు తెలుసా అండి తమరికి అన్నాడు. ఎందుకు తెలీదు, నువ్వేగా మా మనవరాలే కాబోయే మొగుడివి అన్నాడు ఆయన. మీకు అర్థం కాల. నేనేమిటండి అంటే, నువ్వు మాట్లాడద్దు, అసలు ఎవరు నోరెళ్ళలేదు అంతే అనేసరికి తను ఆశ్చర్యపోయాడు. నేనెవరినైనా పెళ్లి చేసుకోవటం ఏమిటండి, నేను రాజుగారి దగ్గర ఉద్యోగం కోసం ప్రయత్నానికి ఉన్నాను, మాళవ రాజ్యానికి దగ్గరలో ఉంది ఇది, 4 రోజులు ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి ప్రయత్నం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఆయన వినిపించుకోలే. ఇంతలో ఏమైంది, అమ్మాయి గారిని ప్రవేశపెట్టండి అన్నారు. అమ్మాయి గారిని ప్రవేశపెట్టారు. పెట్టంగానే ఈ పిల్ల ఆ అబ్బాయిని చూసి, ఇతను బాగున్నాడు కానీ ఇతను కాదండి, ఇతను కాదు, సాయంకాలం ఇవాళ పొద్దున నాతో మాట్లాడింది అంటే, నేను చెప్పా కదండి నేనేం పెళ్ళికి సుముఖంగా లేను, కాదన్నాడు. అనేసరికల్లా ఆయన ఒప్పుకోలే. అదంతా నాకు తెలీదు, ఈ అమ్మాయి పొద్దున ఒకటితో మాట్లాడింది, సాయంకాలం నువ్వు వచ్చావు, మా కోటలోకి ఎవడొస్తే వాడితో పెళ్ళి అని మేము నిశ్చయించుకుని ఉన్నాం, మీ ఇద్దరు ఒక అరగంట సంప్రదించుకుని పెళ్ళికి సుముఖంగా ఉండాలి, లేకపోతే ఇద్దరిని నరికి కోట నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవని చెప్పాడు. ఈ బిల్డింగ్కి, ఈ కోటకి వెనకాల అగడుతుంది, 600 అడుగుల లోతుంది అగట్ట, నువ్వు అటు దిగితే అటు పడిపోతావు, బయటికి వెళ్తే 100 మంది సైనికులు ఉన్నారు, చంపేస్తారు, ఆలోచించుకో, పెళ్ళా చావా అన్నాడు. మనవరాలు కూడా అదే చెప్పాడు. చెప్తే ఈ పిల్ల బిక్కమొహం వేసి, ఏమండి మీకేమి రోతగా లేకపోతే పెళ్ళి కొప్పుకోండి, పెళ్ళి కొప్పుకోండి, మా తాత చండశాసనుడు అన్నది. అనేసరికి రోత ఏమిటి, బలేదానివి, ఇంత చక్కటి పిల్లని పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం, కాకపోతే నువ్వెవరినో ప్రేమించావు, నువ్వు పొద్దున ఎవరితోటో నువ్వు మాట్లాడావు, అది నేను అనుకుంటున్నాడు మీ తాత, నేను చచ్చినా పర్వాలా, నువ్వు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకునే అర్హత ఉందమ్మా, నువ్వు అందమైన పిల్లవి, బుద్ధిమంతురాలివి, సత్యమీరా వద్దన్నాడు. అనేసరికల్లా అమ్మాయి కాళ్ళు పట్టుకుని బతిమలాడి, కాదనకండి, నేను ప్రేమించలేదండి, మా తాత అట్లా అనుకున్నాడు, ఒట్టిగా కనపడ్డాడు, నాతో మంచి మాటలు ఆడిన వారు ఈ 18 ఏళ్లలో నేను చూడలేదు, ఇక్కడ ఉన్నదంతా పనివాళ్ళు, సైనికులు, తాత, నా మంచి కష్టం సుఖం మంచి చెడు కనుక్కుని నాతో ముద్దుగా మాట్లాడిన వాళ్ళు అసలు లేరు నాకు, పొద్దున తను మాట్లాడని మాట విన్నాను తప్ప నేను ఏమీ చెప్పలేదండి, ఇప్పుడే నా పంచప్రాణాలు మీ మీదకి వచ్చేసినాయి, వృధాగా నా కోసం చచ్చిపోవద్దు, పెళ్లి చేసుకుందాం అన్నది. అతను కూడా ఏమనుకున్నాడు, ఏదైతే ఈ పిల్ల ప్రేమించలేదు అని పెళ్లి చేస్తానంటున్నాడు, సరేనన్నాడు. తెల్లవారేసరికి పెళ్ళైపోయింది. తర్వాత అగ్నిమిత్రుడికి ఈయనే కాళీవర్మే రాజుగారి దగ్గర మాట్లాడి చక్కటి ఉద్యోగం వేయించాడు. మనవరాల్ని అగ్నిమిత్రుడిని ఇద్దరిని రాజాస్థానానికి పంపించేశాడు. అయిపోయింది కథ. బేతాళుడు ఈ కథ చెప్పాడు. ఈ కథలో ఈ అమ్మాయి ఉంది కదా కుంతల, ఉదయం ఒకడిని చూసింది, మధ్యాహ్నం తాత ఆ అబ్బాయితో నీకు పెళ్ళి అంటే ఒప్పుకుంది.
రాత్రి ఇతన్ని పెళ్లి చేసుకోండి నన్ను అని ఎందుకు అడిగింది, బతిమలాడింది, ఎందుకు బతిమలాడింది, మనసు ఎట్లా మార్చేసుకుంది. ఇప్పుడు వీడు చావడానికైనా సిద్ధమే కానీ పెళ్లి కుదరదన్నవాడు వాడు ఎందుకు ఒప్పుకున్నాడు, నీ ఉద్దేశం ఏంటో చెప్పన్నాడు. రాజుగారికి నవ్వొచ్చింది. ఏముంది, కుంతలకి పెళ్లికి సుముఖత లేదు, విముఖత లేదు. ఇతను ఇంత చక్కటి పిల్లవి, బుద్ధిమంతురాలివి, నువ్వు ప్రేమించిన వాడిని పొందే అర్హత ఉంది నీకన్నా అన్న ఒక్క మాటకి అతనితో ప్రేమలో పడింది. తన ప్రేమ కోసం నేనెవరో తెలీదు, నా ప్రేమ కోసం వాడు చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు, చావైనా పర్వాలేదు పెళ్లి మాత్రం కుదరదన్నాడు. అంతకంటే గొప్ప అర్హత కావాలా భర్తగా ఉండడానికి? ఒక అమ్మాయిని గెలిపించడం కోసం చావడానికి సిద్ధపడే వాడి క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టర్. అంతే. వాడు ఎవడో పొద్దున్న 2 వాక్యాలు మాట్లాడింది, ఇంకేమీ తెలియదు. వీడి క్యారెక్టర్ కనపడుతోంది కదా, వాడు ఒట్టి రూపం కనపడింది. వీడికి రూపము ఉంది, క్షాత్రము ఉంది, క్యారెక్టర్ కూడా ఉంది. అందుకని అమ్మాయి రెడీ అయింది. ఎప్పుడైతే ఇంత చక్కటి పిల్ల స్పష్టంగా నిజం చెప్పిందో, ప్రేమ లేదు నాకు ఏ పరిస్థితి లేక వాడు మాట్లాడిన మాటకి నేను మాట్లాడేది తప్పిస్తే విషయం ఏమీ లేదు అని అమ్మాయి ఎంత స్పష్టంగా చెప్పాక ఈ తాత మనవరాలు ఉద్యోగము 3 కనపడుతున్నాయి. ఎందుకు మానుకోవాలి, ఎవరి కోసం మానుకోవాలి? రేపొద్దున వాడు ఇవాళ రాత్రి వస్తానన్నవాడు రాకపోతే అప్పుడు ఏంటి, ఈ పిల్ల ఇంకా అన్యాయం అయిపోతుంది కదా, అల్లరి కూడా అయిపోతుంది. అందుకని అతను ఒప్పుకున్నాడు. అమ్మాయి ఎవరితోట మాట్లాడింది, ఇంకోటి వచ్చాడు అంటే బయట ఎంత అల్లరి మరి. ఆ అన్యాయం అమ్మాయికి చేయకూడదని ఆమె పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ హాయిగా ఉన్నారు, అంతేనన్నాడు రాజు. అనగానే భేతాళుడు అన్నాడు, అద్భుతంగా చెప్పావు సమాధానం, అదే జరిగింది, కానీ నేను నీతో ఉండను, నువ్వు మౌనభంగం చేసావు కదా అని రివ్వమంటూ శవంతో సహా ఎగిరి వెళ్ళిపోయాడు. రాజుగారు మళ్ళీ వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టాడు. కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, విక్రమ బేతాళ కథలు చెప్పుకుంటున్నాం మళ్ళీ. పూర్వం అదే ముందు వెళ్ళాలి కదా మనం. పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ నడిచాడు లోపలికి. మృతదేహాన్ని కళేబరాన్ని భుజాన్ని వేసుకున్నాడు. దాన్ని నడవడం మొదలుపెట్టాడు బయటికి. ఎక్కడైతే మాంత్రికుడు ఉంటాడో అక్కడికి వెళ్తున్నాడు, సిద్ధుడు ఉండే చోటుకి. బేతాళుడు అన్నాడు, నీకు ఎంత ఓపికగా తీసుకెళ్తున్నావు, మార్గాయాసం తెలియకుండా ఓ కథ చెప్తానని ఓ కథ చెప్పడం మొదలుపెట్టాడు. అయితే ఏం చెప్పాడు, పూర్వం యజ్ఞదత్తుడని ఒక బ్రాహ్మణ ఆయన ఒక ఆయన ఉండేవాడు. ఆయన స్వదేశంలో భుక్తి గడవక తన చుట్టుపక్కల రాజ్యాలన్నింటినీ దాటి వేరే ఒక కొత్త రాజ్యం నీలగిరి రాజ్యంలోకి వెళ్ళాడు. రాజుని తన పాండిత్యంతో మెప్పించాడు. ఆయన, నువ్వు నా ఆస్థాన పండితుడిగా ఉండిపో, నీ దేశం కాకపోయినా సరే ఇక్కడ మాకు తెలిసిన బ్రాహ్మణ పిల్లని ఎవరినైనా ఇచ్చి నీకు వివాహం చేయిస్తానని చెప్పి చాలా ప్రీతిగా ఉంచుకున్నాడు. ఉంచుకొని సరే తమ పురోహితుల్లో ఒక పురోహితుడి కుమార్తెనిచ్చి యజ్ఞదత్తుడికి వివాహం చేయించాడు. కొంతకాలం తర్వాత రాజుగారికి సంతానం లేదు, కానీ యజ్ఞదత్తుడికి ఒక కూతురు కలిగింది. ఆ పిల్ల పేరు శీలవతి. అయితే ఈ రాజు రాణిగారు ఆ తొలి బారసాల రోజున పిల్లని చూసి ఆ పిల్లతో ముచ్చట పట్టలేక పిల్లతో ప్రేమలో పడిపోయింది. ఆ పిల్లని ఎంతసేపు తన దగ్గరే ఉంచుకునేది. మహాముద్దు, పాలు ఇవ్వడానికి తల్లి దగ్గరికి ఇవ్వడానికి కూడా ఫీల్ అయిపోయేది. సంవత్సరంన్నర అయిన తర్వాత రాణిగారికి కూడా ఒక సంతానం కలిగింది. అయితే అంత ముద్దుగా 2 ఏళ్ల పిల్లని చూసిన కుమార్తె కలిగింది ఆవిడికి. ఈ చూడడం వల్లే శీలవతి వల్లే రాణిగారికి పిల్లలు పుట్టారు. అప్పటికి 10 సంవత్సరాల నుంచి సంతానం కోసం చూసినా కలగలేదు అని చెప్పుకునేవారు. ఈ శీలవతి పేరులాగానే వాళ్ళు కళావతి అని పేరు పెట్టుకున్నారు. తమకి పిల్ల పుట్టినా కూడా ఈ పెద్ద పిల్లని ఆవిడ వదిలిపెట్టల, మంచిగానే చూసుకుంది, చాలా బాగా చూసుకుంది. రాజకుమార్తె లెవెల్లోనే పెరిగింది. అయితే రోజు అంతఃపురానికి వెళ్ళిపోయేది. కళావతి శీలవతిని అక్క అని పిలిచేది. ఇద్దరు మంచి ప్రేమగా ఉండేవారు. శీలవతికి బ్రాహ్మణ పిల్ల లక్షణాలు లేవు, ఆమె క్షత్రియుల పిల్లలాగా ఉండేది, ఎందుకంటే ఎప్పుడు రాజుగారి ఇంట్లోనే ఉండేది. అయితే యజ్ఞదత్తుడికి పిల్ల కొంచెం 14 ఏళ్ళు వచ్చాక ఆయనకి ఏమనిపించిందంటే, పిల్ల పెద్దదైపోతుంది, ఇదేమో ఇట్లా రాజుగారి ఇంట్లో పెరిగి క్షత్రియోచితమైన విద్యలు నేర్చుకుని యువరాణితో పాటు అలా ఉండి రేపొద్దున స్వయంవరం ప్రకటించమంటే నా గతేం గాను, సాటివారిలో నేనేమవుతాను, నా విధానం ఏమిటి, ఇవన్నీ ఆలోచించి శీలవతికి ఒక పెళ్లి సంబంధం కుదిర్చి చెప్పాడు. పెళ్లికో సంబంధం కుదిర్చేశారంటే హతాసురాలైపోయింది శీలవతి. శీలవతి కళావతి అంతకుముందు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకున్నారు. ఆడపిల్లలో 12-14 ఏళ్ళసే మాట్లాడుకుంటారు. ఏమని, ఇద్దరు ఒకేసారి వివాహం చేసుకోవాలని, ఒకరి వరుడు రెండో వాళ్ళకు కూడా నచ్చాలని మాట్లాడుకున్నారు. ఇప్పుడు తండ్రి వివాహం కుదిర్చేస్తే ఎట్లా,
దాంతో ఏం చేసింది ఈవిడ వివాహపు రోజుల దగ్గర పడంగానే శీలవతి మగవేషం వేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. బ్రాహ్మణ పిల్ల తండ్రి చాటునే ఒదిగి పెరుగుంటే కొంచెం భయపడేది అలా చేయటానికి. రాజుగారి ఇంట్లో పెరగటం వల్ల క్షత్రియ కాంతలు ఎట్లా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికల్లా సరే పిల్ల ఏదో అయిపోయింది అనుకున్నారు. ఇంతలో ఏమైంది, ఈ స్త్రీ దుస్తులు ఒక చోట వదిలిపెట్టేసింది. లంగావోణి ఒక చోట వదిలేసింది, ఒక చెరువు దగ్గర. మగవాళ్ళ బట్టలు పట్టుకెళ్ళింది, అక్కడ స్నానం చేసి బట్టలు మార్చుకుని వెళ్ళిపోయింది. బట్టలు దొరికినాయి, దాంతో అమ్మాయి చచ్చిపోయింది అనుకున్నారు. దాంతో కళావతి ఈ అగ్నిదత్తుని తిట్టిపోతుంది, నీ వల్ల ఎక్క చచ్చిపోయింది, నువ్వు పెళ్లి చేసావు, పెళ్లి ఏర్పాటు చేసేసావు అంటే ఈయన ఒక ఉన్మాదంలాగా వచ్చేస్తుంది. లేకలేకగలిగిన ఒక పిల్ల, మళ్ళీ పిల్లలు లేరు, కన్యాదానం చేసే అవకాశం లేదు, ఇలా అయిపోయిందని ఆయన చాలా బాధపడి భార్యను తీసుకుని దేశాంతరం ఎక్కడికో వెళ్ళిపోయాడు. అయ్యో. సరే ఇలా మగవేషం వేసుకుని వెళ్తున్నటువంటి ఈ అమ్మాయి, ఇది మన శీలవతి, ఏదో ఒక ఊరు చేరింది. ఆ ఊళ్ళో అడిగారు, ఏ ఊరు వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరు నువ్వంటే నా పేరు కృతవర్మ, కుటుంబం ఏమీ లేదు, ఉన్నత విద్యాభ్యాసం కోసం కాశీ వెళ్తున్నానని చెప్పాడు. చెప్పేసరికల్లా విద్యాభ్యాసానికి కాశీ దాకా వెళ్ళటం ఎందుకు నాయన, మా ఈ ఊళ్ళోనే కాశీలో చదువుకొచ్చిన పండితుడు ఒక ఆయన నాడు సోమభట్ అని, ఆయన విద్యార్థులను దగ్గర పెట్టుకుని చదువు చెప్తాడు, ఆయన దగ్గర ఉండు అన్నారు. సరే ఈ శీలవతి ఏం చేసింది, కృతవర్మ వేషంతో సోమభట్టు గారింట్లో చేరింది. ఆయన ఏదో విద్యాభ్యాసం చేసినాడు. ఏమై అంతకుముందే కొంత చదువుకునుంది, చదువు ముందుకు సాగుతుంది. కొంచెం చూడ్డానికి ఆడపిల్లలాగా కనపడే మగపిల్లాడు. అయితే ఈ సోమభట్టు గారికి సత్యవతి అని ఒక కూతురు ఉంది. ఆ పిల్లకి మసూచికం పోసి మొహం అంతా స్ఫోటకం మచ్చలబడి ఓ కన్ను కూడా పోయింది. సాధారణమైన స్వరూపం, ఈ అవకరంతో కొంచెం కురూపిగా కూడా ఉండేది. ఆయనకి ఈ పిల్లకి పెళ్లి చేయాలి, ఎవ్వరికీ చూపించకుండా ఆ అమ్మాయిని ఒక చిన్న గదిలో ఉంచేవాడు. పిల్ల కురూపు అనే విషయం తెలియదు. అయితే ఏమైంది, సరే ఆ ఊర్లో కొత్తగా ఎవరో ఒక కుటుంబం వచ్చారు, పై ఊరు నుంచి వచ్చిన వాళ్ళు. విద్యాభాస్కరుడు అని వాళ్ళకు పిల్లాడు ఉన్నాడు. పెళ్లి సంబంధం చాలా బాగుంది. అయితే విద్యాభాస్కరుడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని కుదుర్చుకున్నాడు. సోమభట్ గారు గొప్ప పండితుడు, ఆ రోజుల్లో పిల్లల్ని చూడ్డాలు అవి లేవు. అయితే కర్ణాకర్ణిగా ఈయన సోమభట్ గారు అమ్మాయి కురూపి అనే విషయం విద్యాభాస్కరుడు ఏంటో తెలిసింది. అతను ఏమన్నాడు, ఒక్కసారి పిల్లని చూస్తానని అడిగాడు. ఈయన గుండెల్లో రాయబడింది భట్టు గారికి. అందుకని ఏం చేశాడు, ఈ సుశీల కృతవర్మ వేషంలో ఉన్న ఈ శీలవతిని, ఓ నాయన కృతవర్మ, నీకు ఉచితంగా విద్య చెప్తున్నాను, నాకు ఒక సహాయం చేయాలి, నువ్వు చక్కగా మగపిల్లాడు అయినప్పటికీ కొంచెం ఆడపిల్ల రూపురేఖలు ఉన్నాయి, ఆడవేషం వేసుకుని విద్యాభాస్కరుడికి కనపడమన్నాడు. అనేసరికల్లా సరే ఆడపిల్ల బట్టలు వేస్తే నేనే రెడీ అవుతానని తన గిరిజాల జుట్టు అవి చక్కగా కవర్ చేసుకుని చక్కగా లంగా ఓణి వేసుకుని తయారైంది. సహజంగా ఆడపిల్ల అందమైన పిల్ల కనపడుతోంది. పిల్లని చూపించారు విద్యాభాస్కరుడికి. అతను ఒప్పుకున్నాడు, పిల్ల చక్కగా ఉంది కదా అని. మళ్ళీ మగవేషంలోకి మారాడు కృతవర్మ. సరే సంబంధం కుదిరిపోయింది, పెళ్ళి. ఏం చేశారు, పెళ్లి రోజున ఏమనుకున్నారు వీళ్ళు, ఈ పిల్లని చక్కగా పెళ్లి కూతురుగా అలంకారం చేశారు, గౌరీ పూజ చేయించారు. ఎవరిని, శీలవతిని. సత్యవతిని చూపించాల, సత్యవతిని ఒక కొట్టు గదిలో అట్ట పెట్టారు పెళ్లి కూతురు అలంకారం చేసి. సమయానికి పెళ్లి కూతురిని పీటల మీద మార్చేయాలని ప్లాన్. ఆ తర్వాత వస్తే ఇబ్బందులు అయ్యాయి, అలాంటి ఆలోచనలు లేవు. పెళ్లి చేసేయాలంటే, పెళ్ళి అయితే చచ్చినట్టు ఊరుకుంటారు, నా కాలం అది కదా. సరే ఏమైంది, పిల్లని గౌరీ పూజ చేయించారు, బుట్టలో కూర్చోబెట్టారు. పెళ్లి కుమార్తెని తీసుకురమ్మంటే ఈ అమ్మాయిని శీలవతిని బుట్టలో పెంచుకుని కొట్టుగది వైపుకి తీసుకెళ్తారు. పురోహితుడు కేకలు పెట్టాడు, ఏమిటండి కొట్టుగది వైపు తీసుకెళ్తారు, ఇటు తీసుకురండి పీటల మీదకి అని. అబ్బే ముందు దాచిపెడతామండి, మేనమావ దాచిపెట్టే పద్ధతి ఉంది, దాచిపెడతామంటే మాకు ఆ పద్ధతులు ఏం లేవు, పిల్లని తీసుకురండి అని కేకలు పెట్టాడు, ముహూర్తం దాటిపోతుందని. అలాగే అని ఈ బుట్ట తీసుకెళ్ళి లోపల పెట్టి పురోహితుడు తొందర పెడుతుంటే బావమరిదిని తమ్ముడిని ఒరే పిల్లని బుట్టలో పెట్టి తీసుకురండిరా అన్నాడు. వాళ్ళు లోపలికి వెళ్ళి బుట్టలో కూర్చున్న సత్యవతిని వదిలేసి శీలవతినే పుచ్చుకొచ్చేసారు కల్లా ఈ పీటల మీదకి శీలవతికి తలకాయ దించుకుని ఉంది. ఏ పిల్లో తెలియలే ఈ పెళ్లి కూతురు అలంకరణ, దానికి తోడేమో బుట్ట పట్టు చీర సేమ్గా ఉండేసరికి గుర్తుపట్టలేకపోయారు దూరానికి. చీర సూత్రధారణ అయ్యాక చూస్తే ఏముంది, శీలవతే కనపడుతోంది అక్కడ, కృతవర్మ అబ్బాయి. ఇప్పుడేమైంది, ఏం చేయాలో తెలియలే ఈయనకి, ఎలాగైనా మార్చేయాలి. అందుకని ఏం చేశాడు, మళ్ళీ లోపలికి వెళ్ళి భార్యకి వస్తే ఇట్లా వేవే ఒక దొంగ వేషం అని చెప్పాడు. ఈ లోపల ఆయన భార్య అప్పటిదాకా కన్యాదానం చేసి పెద్ద ముత్తైదు ఓ పక్కన నుంచుంది, జుట్టు ముడేసుకునేవాడు. సడన్గా ఒక్కసారి కాళికా అమ్మవారి అవతారణగా పెద్ద కేకలు పెట్టి ఇంటి దేవతని
నన్ను ఇట్లా చేస్తారా, నాకు పూజ చేయకుండా ఆ పిల్ల పెళ్లి చేస్తావా, నేనేం చేస్తానో చూడు, నీ పిల్లని ఏం చేస్తానో చూడని పెద్ద పెద్ద కేకలు పెట్టి అక్కడ ఉన్న అరివేణాలు తన్నేసి అంతా చెత్త చెదారం చేసేసింది. చేసేసి ఈ సూత్రధారణ అయిన పెళ్లి కూతుర్ని రెక్కపుచ్చుకొని తీసుకుపోయింది, కొట్టుగదిలోకి విసిరేసింది. కొట్టుగదిలో నుంచి సత్యవతి బయటకు వచ్చింది. ఓహో. వచ్చేసరికల్లా అందమైన పిల్ల కొట్టుగదిలోకి వెళ్ళి వికారిగా తిరిగి వచ్చేసరికి ఇంకేం చేస్తారు, అమ్మవారి మహిమే. అమ్మవారి మహత్యం అనుకున్నారు. సరే అయ్యో నా ఏం చేస్తానండి, సూత్రధారణ అయ్యాక ఇలాగైతే ఏదో అపరాధం వల్ల అయిపోయింది, వివాహం అయిపోయింది కాబట్టి నా భార్య కదా నేను ఏలుకుంటాను, ఏం పర్వాలేదన్నాడు. అయిందే సరే పెళ్లి కూతురిని తీసుకొచ్చి, సూత్రధారణ కాని పెళ్లి కూతురిని తీసుకొచ్చి విద్యాభాస్కరుడి పక్కన కూర్చోబెట్టారు. ఇంతలో వేద సభ ఏదో జరుగుతుంది. యజ్ఞదత్తుడు వచ్చాడు అక్కడికి. యజ్ఞదత్తుడు వచ్చేసరికల్లా ఆయన భార్య ఆయన ఏవో దేశాలు తిరుగుతూ ఉన్నారు ఉన్మాదంగా, పిల్ల చచ్చిపోయిందని. వాళ్ళు వస్తే యజ్ఞదత్తుడు సోమభట్టు పూర్వాశ్రమంలో స్నేహితులు. ఓహో. అప్పుడు ఆయన ఇంకా ఈ యజ్ఞదత్తుడికి చెప్పేశాడు సోమభట్టు ఏం జరిగిందో. ఏం చేయను, ఇట్లా మగపిల్లవాడికి ఆడపిల్ల వేషం వేసి పెళ్లి చేశాను, నా పిల్లకి ఎట్లా కొట్లా కుదర్చాల్సి వచ్చింది, నీ పిల్ల అట్టా పోయింది, నా పిల్ల ఇట్టా అయింది అన్నాడు. అనేసరికల్లా ఏ పిల్లాడిని ఇచ్చి పెళ్లి చేసావు చూపించు పిల్లాడిని అన్నాడు. అనేసరికల్లా ఆడవేషం వేసుకుని ఉన్నారని వీళ్ళు భావించినటువంటి శీలవతి వచ్చింది బయటికి. శీలవతిని చూడగానే అమ్మా అన్నాడు యజ్ఞదత్తుడు. కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని తల్లిని కావలించుకుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి, వివాహం అయింది తన కూతురికేనని యజ్ఞదత్తుడికి తెలుసు కదా. మరి ఇప్పుడు ఆ పిల్ల కోసం ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు పిల్ల వివాహిత అవివాహిత, ఈ ప్రశ్న అడిగాడు భేతాళుడు. ఎవరు? శీలవతి. మరి వివాహిత అవివాహిత? వివాహిత కదా రమ్మగారు. తాళి కట్టించబడింది కదా. కట్టించబడింది. అక్కడి నుంచి భేతాళుడు ఇతన్ని అడిగాడు విక్రమార్కుడు. రాజా కథ విన్నావు కదా, ఇప్పుడు విద్యాభాస్కరుడితో పంపించవలసింది ఎవరిని? శీలవతిన. ఒకవేళ తెలియలేదనుకో, యజ్ఞదత్తుడికి తెలీదు, చెప్పలేదు, చెప్పకపోతే ఏం చేసేవాడు? కూతురు వివాహిత అని తెలిసినప్పుడు ఒక వేద బ్రాహ్మణుడు ఏం చేస్తాడు, ఏం చెయ్యాలో చెప్పు అన్నాడు. ఇందులో తప్పెవరిది? తన పెళ్ళి చేయాలనుకుంటున్నాడు సోమభట్టు, బాగానే ఉంది. వేషం వేసుకుని కూర్చుంది, బాగానే ఉంది. సూత్రధారణ ఎందుకు చేయించుకుంది? అమ్మాయి పెళ్లి చూపుల్లో కనపడింది, గౌరీ పూజ చేసింది, సూత్రధారణ చేయించుకుంది. కాబట్టి వివాహిత శీలవతే. శీలవతిని అప్పచెప్పేసేయాల్సిందే. కావాలంటే సోమభట్టు కూతురుతో రెండో పెళ్లి చేయొచ్చు, సత్యవతితో. తప్ప ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంకొకరికి ఇచ్చి వివాహం చేయడానికి యజ్ఞదత్తుడికి అర్హత తెలియక లేదనుకో, ఒకవేళ తెలియదనుకో, తెలియకపోయి చేసినా అది పాపమే. ఆ పాపం శీలవతికి అయ్యేది. ఒకవేళ సోమదత్తుడికి తెలియపోతే ఆ పాపం శీలవతిది. తెలుసు కాబట్టి ఇది పాపం ఇద్దరిది. విద్యాభాస్కరుడికి నిజం చెప్పి శీలవతిని అప్పచెప్పాల్సిందే అన్నాడు విక్రమార్కుడు. అనగానే పక్కపక్క నవ్వాడు భేతాళుడు. ఇంతకంటే ఇంకేం చెప్తావు నువ్వు? ఆపద్ధర్మంగా పెళ్లి జరిగింది అని చెప్పలేవు, ఎందుకంటే పెళ్లి హాస్యాస్పదంగా జరిగేది కాదు, సినిమా కాదు కదా పెళ్ళి, అది నాటకం కాదు కాబట్టి సినిమా అని చెప్పలేదు. వివాహం అనేది నాటిక కాదు. తెలియక తెలిసి ఏ రకంగా చేసుకున్నా వివాహం వివాహమే. మంచి మాట చెప్పావు రాజా, కాకపోతే మౌనభంగం చేసావు. నీ దారి నువ్వు వెళ్ళు, నా దారిని నేను పోతున్నానని పరిగెత్తుకుంటూ శవంతో సహాయం మాయమైపోయాడు భేతాళుడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే రమగారు. నమస్తే చే. నమస్తే రమగారు. నమస్తే చే. రమగారు, మనము విక్రమ బేతాళ కథలు చెప్పుకున్నాం, కొన్ని మధ్యలో ఆపేసాము. అంటే లాస్ట్ సిరీస్ నేను ఫోర్స్ చేసి లాస్ట్ అసలు ఏమవుతుందని మీతో చెప్పించేశాను, కానీ ఇంకా కొన్ని ఉంటాయి కదా. అంటే కల్పిత కథలు చాలా ఉంటాయి. మనకు చందమామలో వచ్చిన కథలు చేసుకుందాం, కొన్ని కథలు చెప్దాం. జనాలు కొంచెం ఇంట్రెస్టెడ్గా కూడా ఉంటారు వాటి మీద. కథలు ఆసక్తికరంగా ఉంటాయి కదా. సరే, పట్టువదలని విక్రమార్కుడు శవం ఎగిరిపోయింది, భేతాళుడు ఎగిరిపోయాడు కాబట్టి ఆయన వెనకాల పరిగెత్తుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళాడు, శ్మశానంలోకి నడిచాడు. చెట్టు ఎక్కాడు, శవాన్ని భుజాన్ని వేసుకున్నాడు, మృతకళేబరాన్ని వేసుకుని బయలుదేరాడు. నడుస్తుంటే శవంతో పాటు వస్తున్నటువంటి భేతాళుడు, రాజా నీకు ఎంత ఓపిక విక్రమార్క, సరే నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తానని ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం ఈ అడవులు నగరాలకి దగ్గరలో కొంచెం దూరంగాను అడవులే ఉండేవి. మామూలుగా 2 పల్లెలకి మధ్యలో కూడా అడవులే అన్ని పక్కల. ఈ అడవుల్లో కొన్ని కోయ కుటుంబాలు ఉంటూ ఉండేవి. ఈ బోయ కుటుంబాల్లో ఒక కోయ కుటుంబం, భార్యాభర్త, ఒక పిల్లాడు. అయితే ఈ ఆవిడకి అమ్మ నాన్న లేరు, ఒక అన్నయ్య ఉండేవాడు.
సరే వీళ్ళు ఏం చేశారంటే ఆ అన్నయ్యని తమతోనే అట్ట పెట్టుకుంది ఆవిడ. అన్నయ్య, భర్త, ఆవిడ, పిల్లాడు కలిసి, చిన్న పిల్లాడు పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఆ పక్కనున్న అడవిలో కొంత భాగాన్ని, కొన్ని ఎకరాల భూమిని చక్కగా సాగు చేసి వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఏమిటి అప్పట్లో ఈ గింజలు అవేవో పోడు వ్యవసాయం అంటారు కదా, ఈ అడవులు కొండల పక్కన ఉన్న వాటిని తవ్వి వెదురు బియ్యాలు అవి ఇవి ఏవో బియ్యం పోసుకునేవాళ్ళు. మెల్లిగా దాన్ని ఇంటికి చేర్చుకునేవాళ్ళు. 3 మగవాళ్ళు ఉన్నారు కదా, ఆవిడ ఇంట్లో ఉండి వంట చేసి పెట్టేది. ఏదో ఆడవాళ్ళు చేయగలిగి కొన్ని రకాల పనులు చేసేది. మగవాళ్ళు 3 ఉండటంతో అన్ని చక్కగా అవుతూ ఉండేవి. కుర్రాడు కూడా కొంచెం ఎదిగాడు, పెద్ద ఎదిగాడు. 18 ఏళ్ళు 19 ఏళ్ళు వచ్చినాయి. అన్నయ్యకి పెళ్ళి గిళ్ళి కాల, వీళ్ళతో పాటే ఉండిపోయాడు. అయితే ఏమైంది, ఆ సమయంలో మెల్లిగా ఊరు కూడా కాస్త చుట్టుపక్కల ఊళ్ళు పెరిగినాయి. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నటువంటి ఒక బాటసారుల గుంపుని కొంతమంది ఇలా కోయ వేషాల్లో ఉన్న వాళ్ళు దోచుకుపోతే ఈ బాటసారులు ఆడాళ్ళని వెనక్కి దిగబెడిచి మగవాళ్ళు పరిగెత్తుకుంటూ ఈ కోయల వెనకాల పడ్డారు. కోయ వేషాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు తప్పించేసుకున్నారు. ఈ వ్యవసాయ భూమిలో పని చేసుకుంటున్న వీళ్ళ 3 చూశారు వాళ్ళు. చూసి వచ్చి మీద పడి కొట్టారు. వాళ్ళు నిర్ఘాంతపోయారు. ఎందుకు కొడుతున్నారు, ఏమిటంటే దొంగలు అన్నారు. మేము దొంగలం కాదన్నారు వీళ్ళు. ఈ లోపల ఏమైంది, ఆ వెనక్కుండిపోయిన ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఉన్న కొంతమంది మగపిల్లలు, చిన్నపిల్లలు, ఒకళ్ళిద్దరు కొంచెం చురుకైన ఆడవాళ్ళు దగ్గరలో ఉన్న ఊరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదో బండి వస్తుంటే అది ఎక్కి వెళ్ళిపోయి ఇక్కడ దొంగలు ఉన్నారని, ఇలా మా వెనకాల పడ్డారని, మా సొమ్మంతా దోచుకున్నారని కేకలు పెట్టి చెప్పారు. ఆ ఊళ్ళో అప్పుడే అటుగా వెళ్తున్న రాజభటులు వీళ్ళ వెనకాల వచ్చేసారు. వాళ్ళు గుర్రాల మీద వస్తారు. వీళ్ళంతా నడిచి మామూలుగా తిరుగుతున్న వాళ్ళు గుర్రాల మీద వచ్చి ఈ 3 కోయల్ని పెడరెక్కలు విరిచి పట్టేసుకున్నారు. వీళ్ళు ఎన్ని విధాలు బతిమలాడి చెప్పినా సరే వాళ్ళు ఏమంటారు, మా మీద పడిన వాళ్ళు కోయలు, మా డబ్బు పట్టుకెళ్ళింది వాళ్లే, వీళ్ళు పొలంలో కనపడ్డారు, మేము వ్యవసాయం చేసుకుంటున్నామని వీళ్ళు చెప్పినా వీళ్ళకి సాక్ష్యం లేదు. చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు ఎవ్వరికీ వీళ్ళు కనపడలా ఎప్పుడు. ఇది కొంచెం పెడగా ఉంది, దారిలో లేదు, ఓ పక్కకు ఉంది. ఆ పక్కకి ఎవరు వస్తారు, సాధారణంగా బాటసార్లు ఒక నడిచే దారి వైపు తిరుగుతారు, అంతేగాని అడవిలో ఉన్న కొత్త ప్రదేశాల వైపుకి ఎవ్వరూ వెళ్ళరు. అక్కడ ఏ జంతువులు ఉంటాయో, ఏ ప్రమాదం ఉంటుందో కదా. అవును. అందుకని ఎవరు రారు, వీళ్ళని వాళ్ళు ఎవ్వరూ చూడలేదు. వీళ్ళకి ప్రజలతో పని లేదు, బాటసారులతో పని లేదు. వాళ్ళ వ్యవసాయం ఏమో వాళ్ళ మేక, వాళ్ళ గొర్రె, వాళ్ళ కోడి తప్పిస్తే వాళ్ళకి ఏం ఒక్కర్లేదు. ఏవో పావురాలు అవి ఉండేవి. అక్కడి నుంచి రాజుగారి దగ్గరికి 3 పడేసి లాక్కుపోయారు. లేకపోతే రాజుగారు కాస్త దొంగతనానికి శిక్ష ఏంటంటే ఉరి లేదా యావజ్జీవ శిక్ష. ముందు యావజ్జీవం వేసి తర్వాత ఊరేస్తారు. మరణశిక్షే దొంగతనం అంటే. అంత పెద్ద శిక్షలు ఉండేవి, ఏదో కొన్నాళ్ళు జైల్లో పెట్టి పంపించేయటం కాదది. అక్కడి నుంచి ఏమైంది, సరే ఊరు వాళ్ళంతా చెప్పుకున్నారు. ఎప్పటికీ తిరిగి రాకపోయేసరికల్లా ఈ మగవాళ్ళు 3 రాలేదు. కొడుకైనా ముందు వచ్చేవాడు, వాడు రాలా. ఈ బోయ ఆవిడ వెతుక్కుంటూ వచ్చింది. వచ్చేసరికల్లా ఊళ్ళోకి వస్తుంటే తెలిసింది, ఎవరో 3 కోయల్ని రాజుగారి సైనికులు దొంగతనం నేరం మీద పట్టుకున్నారు. అక్కడి నుంచి వారా వీరా అడిగింది, మా వాళ్ళేనో అని చెప్పింది. ఏదో అందరమ్మ రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోమన్నారు. ఎప్పుడు ఊళ్ళోకి వచ్చిన మనిషి కాదు పాపం ఆ బోయవంత. ఎలాగోలాగా మొత్తానికి ఊరు చేరింది. రాజుగారి భవనం ఎదురుగుండా నిలబడింది. కేకలు పెట్టి ఏడ్చింది. ఏడ్చేసరికల్లా సరే సైనికులంతా కేకలు వేసారు. అటు అరగకూడదు చేయకూడదని ఆమెకి ఏం తెలుసు. వాళ్ళు కాస్త సరే లోపలికి వెళ్ళి రాజుగారు ఒక బోయ ఆవిడ వచ్చిందని మరి ఇట్లా అని చెప్పారు. చెప్పేసరికల్లా ఈవిని లోపల ప్రవేశపెట్టారు. రాజుగారు ఏమిటమ్మా నీ సంగతి అంటే, అయ్యా నేను ఒంటరి ఆడదాన్ని, మా ఇంట్లో ఉన్నది 3 మగవాళ్ళు, ఏం జరిగిందో తెలీదు, మా వాళ్ళు చేసేది వ్యవసాయమే, మాకు అసలు మేము మామూలు మనుషుల్ని ఎరగం, మా వరకు ఇట్టడి భాష మాట్లాడుకుంటాం అంతే. మరి మా మగవాళ్ళు 3 మీరు చంపేస్తే ఇప్పుడు నేను ఒంటరి ఆడదాన్ని, నేను ఎట్టా బతకాలి, నేను ఏ రకంగా బతుకుతాను, నాకు సాయం ఎవరు, ఈ జనాలు ఎవరితోటి నేను ఉండలేను కదా అని లబోదీపమని ఏడ్చింది. ఈయనకి పాపం ఆవిడని చూస్తే జాలేసింది. వాళ్ళ ఇంట్లో ఉన్న 3 మగవాళ్ళకి ఉరేస్తే ఆడది ఒంటరిగా అయిపోదు. సరే ఆయన ఏమన్నాడమ్మా, ఆలోచించుకో, 3లో ఒకడిని వదిలిపెడతా, నీకెవరు కావాలో అడుగు, భర్త, అన్న, కొడుక, ఎవరో ఒకళ్ళని వదిలిపెడతాను, వాడిని తీసుకుని నువ్వు వెళ్ళిపో, నీ బతుకు నువ్వు బతుకుదు కానీ అని చెప్పాడు. అందరూ చూస్తున్నారు ఆశ్చర్యం. ఆవిడ బాగా ఆలోచించి, మా అన్నయ్యని దయచేయించండి బాబు నాకు అంది. అనగానే రాజుకు చాలా ముచ్చటేసింది. ఎంత బాగా అడిగావమ్మా, 3 వదిలిపెట్టేస్తారు, తీసుకెళ్ళిపోమన్నాడు. 3 వదిలేశారు, తీసుకెళ్ళిపోయింది.
భేతాళుడు అడిగాడు ఇప్పుడు. ఆవిడ భర్తను అడగల, కొడుకుని అడగల, అన్నయ్యని ఎందుకు అడిగింది? ఆ అన్నయ్యని అడిగిన వ్యవహారానికి రాజుకు ముచ్చటేయటం ఏమిటి అందులో? ఆయన ఆ తానికి ఎందుకు ప్లీజ్ అయ్యి వీళ్ళని పంపించేశాడో చెప్పమన్నాడు. బాగుందిగా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. భేతాళుడు మన విక్రమార్క మహారాజు చెప్పాడు సమాధానం. బోయల్లో మారు మనువులు అత్యంత సహజం. ఆ కాలం నాటి సంగతి చెప్తున్నాం మనం. విక్రమార్కుడు చెప్పిన సమాధానం. భర్త మరణిస్తే ఇంకో వివాహం వారికి తప్పే కాదు. ఓకే, మారు మనువు. భర్త ఉండగా కూడా ఏదైనా తగాదాయి విడిపోతే పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళలో తప్పేం లేదు, ఆ సిద్ధాంతం ఉండదు వాళ్ళకి. అంచేత ఆమెకు భర్త లేకపోయినా పర్వాలేదు. కుమారుడు అంటావా, మళ్ళీ వివాహం చేసుకుంటే కుమారుడు వస్తాడు. ఆమె తోబుట్టువు ఎక్కడి నుంచి వస్తాడు? అందుకని ఆమె అన్నని కోరుకుంది. ఆ తోబుట్టువుని కోరుకున్న ఆ పాయింట్ రాజుకు నచ్చింది. అందుకని ఆ మొగుడిని కొడుకుని కూడా వదిలిపెట్టేశాడు. అనగానే భేతాళుడు అని, శభాష్ రాజా, బ్రహ్మాండంగా చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు కదా, నేను పోతున్నా అని ఈ మృతకళేబరంతో సహా ఏగిరి శ్మశానం లోపలికి వెళ్ళిపోయాడు. రాజుగారు ఇంకా చేసేదేం లేక వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే రమగారు. నమస్తే చే. నమస్తే రమగారు. నమస్తే చే. రమగారు, విక్రమ భేతాల కథలు చెప్పండి అండి. పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ లోపలికి నడిచాడు. చెట్టెక్కి అక్కడున్న కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు. కళేబరాన్ని ఆశ్రయించుకున్న భేతాళుడు కూడా రాజుతో పాటు నడిచాడు ముందుకి. నీకు విసుగు విరామం లేదు, రోజు వస్తావు, రోజు ఎన్నిసార్లు వస్తావు, మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తానని కథ చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం ఇంద్రపురి అని ఒక రాజ్యం ఉండేది. దానికి చంద్రసేనుడని రాజుగారు, ఆయనకి ఇందుమతి అని భార్య. ఎన్నేళ్ళైనా పిల్లలు పుట్టలేదు. 12 సంవత్సరాలైందిట వివాహం అయ్యి. సంతానం లేదు. ఆవిడ గుడి గోపురం, ఆవిడ ఎక్కని గుడి లేదు, తొక్కని పీఠం లేదు, వెళ్తూనే ఉండేది పాపం. ఊరి చివర కొండ మీద పురాతన కార్తికేయ ఆలయం ఉండేదట. ఈవిడ ప్రతి శనివారం అక్కడ ఉపవాసం ఉండి కొండ మీదకి కాలినడకని వెళ్ళి, పెద్ద పాము పుట్ట ఉందట అక్కడ మామిడి చెట్టు కింద. ఆ చెట్టు కింద ఉన్న పుట్టలో పాలు పోసి ప్రసాద స్వీకారం చేశాకే మంచినీళ్ళైనా పోసుకునేది నోట్లో. పాపం కొండెక్కి వెళ్ళేది, కొండ దాకా గుర్రం మీద వెళ్ళిపోయేది రథంలో. ఈ కొండ కాలినడకని పైకి ఎక్కేది. ఎన్నేళ్ళు, 3 సంవత్సరాలు వెళ్ళిందిట ఆ గుడికి. అట్లా వెళ్ళగా 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 ఒకనాడు ఏమైందట, ఈవిడ పుట్టలో పాలు పోసి యువతలకు వస్తుంటే ఆ పుట్ట పక్కన ఒక బైరాగి లాంటి ఒక ఆయన కూర్చున్నట్టు. జీబు గడ్డము, తలంతా అట్టలు కట్టుంది, పక్కన ఒక సంచి ఉంది, పాత మాసిపోయిన గామంచాలాంటిది ఒక కాషాయ రంగు బట్ట కట్టుకున్నాడు బైరాగి. చేతిలో ఒక కర్ర ఉంది. ఆయన అమ్మాయికేసి ఆవిడకేసి అలాగే చూసి, ఏమమ్మా ఇంకా కోరిక తీరలేదని చూస్తున్నావా ఇందుమతి అన్నాడు. ఇందుమతి అనేసరికి ఇప్పుడు ఆశ్చర్యం, రాణి నన్ను ఇందుమతి అంటున్నాడు, ఏమమ్మా ఇందుమతి అన్నాడు. అనేసరికి అర్థం కాలేదు, కానీ ఏమనిపించింది, ఏ భగవంతుడో ఈ మారు వేషంలో ఉన్నాడేమోనని దండం పెట్టింది. అవును స్వామి అంది. అనేసరికి ఇతరా అని పిలిచాడు. పిలిచి ఆయన పక్కన ఓ సంచి ఉంది. ఈ సంచిలో అరటిపళ్ళు ఉన్నాయి, ఒక్కటంటే ఒక్క పండు తీసుకు తిను, నీ కోరిక తీరుతుంది అన్నాడు. ఎప్పుడైతే ఈ అరటిపళ్ళు ఉన్నాయి, ఈ కోరిక తీరుతుంది అనగానే వాడికి ఉత్సాహం వచ్చింది. కార్తికేయుడిని, సుబ్రహ్మణ్యేశ్వరిని ఆరాధిస్తే కదలి వంధ్యము కాకవంధ్యము పోతుందని కథ. అరటి చెట్టుకి వంధ్యత్వం అది ఒక్కసారి గెలొస్తుంది. అవునవును, దానికి 2 గెలలు వస్తాయిట కార్తికేయుడు అనుగ్రహం లభిస్తే. అలాంటి కథలు విని విని ఉంది ఆవిడ. అరటిపండు అనగానే ఆవిడకు ఉత్సాహం వచ్చింది. గబగబా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పక్కనున్న సంచిలో చేయి పెట్టింది. సంచి నిండా అరటిపళ్ళు ఉన్నాయి. అందులో కొన్ని మెత్తబడిపోయి, కొన్ని వాడిపోయి, కొన్ని వేళ్లాడిపడిపోయి అట్లా ఉంటే ఆవిడ సంచిలో అంతా కలయి వెతికి చేతికి దొరికిన లావుపాటి పండుని, పుష్టిగా ఉన్న పండుని ఏమనుకుంది, నాకు బలంగా ఉన్న పిల్లవాడు కావాలి, ఈ డొక్కుపళ్ళు తీసుకుంటే డొక్కు పిల్లవాడు పుడతాడో ఏమిటోనని బాగా వెతికి బాగా బొద్దుగా లావుగా ఉన్న పండుని తీసుకుంది. పండుని తీసుకొచ్చింది, ఇంటికి వచ్చింది. భర్తకు సంతోషంగా భర్తకు చెప్పింది, ఆయన ఎవరో మహానుభావుడిలో ఉన్నాడు, అరటిపండు తింటే నాకు సంతానం కలుగుతుందేమో అంటే, నువ్వు ఎంతమందో మహానుభావులను చూసావు అన్నాడు ఆయన వెటకారంగా. రాజుకేం పెద్ద నమ్మకం లేదు, ఈ గుళ్ళు గోపురాలు వీటి వెనకాల పడ్డం మీద ఆసక్తి లేదు ఆయనకి. కలిగితే కలుగుతారు ఏమిటి అని ఉండేది. మరి ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ప్రశ్నలు ఎదుర్కొంటారు కదా. అవును. ఈవిడ గబగబా ఇంటి లోపలికి వెళ్ళి దేవతార్చన అది ముగించుకుని
ఈ అరటి పండుని ప్రసాదంగా తీసుకోవటానికి చూస్తే అవి ఏం పండది, జంటక పండు, కవల పళ్ళు ఉంటాయి కదా, ఓహో. అతుక్కుపోయిన ఉంటాయి పళ్ళు, అందుకే అది అంత లావుగా ఉంది. ఆహా. తినేసింది పండు. రాజుగారికి ఏం పెద్ద నమ్మకం లేదు కానీ ఈవిడ కొంచెం భక్తితోటే ఉంది. తర్వాత కూడా వారం వారం ప్రతి శనివారం కొండ మీదకి వెళ్ళేది. ఆయన ఏనాడు ఈవిడ కనపడలా. ఆ ఒక్కసారి కనిపించాడు, అరటి పండు ఇచ్చాడు. 3-4 నెలలకి ఈవిడ గర్భవతి అని తేలింది. ఇంకేముంది, ఆ బైరాగాయనే మహానుభావుడు సుబ్రహ్మణ్యుడే ఆ స్వరూపంలో వచ్చాడని సంతోషించింది. చివరికి నెలలు నిండినాయి. ఆవిడకి 2 కుమారులు పుట్టారు. జంట అరటి పళ్ళతో కవల పిల్లలు పుట్టారు. కానీ ఈ కవల పిల్లలు ఆ పళ్ళెట్ట అతుక్కున్నాయో వీళ్ళు కూడా అటాగే అతుక్కుని పుట్టారు. అయ్యో, సియామేస్ ట్విన్స్ పుట్టారు. ఏం చెయ్యాలో తెలియలా ఈవిడికి. ఈ పిల్లల్ని సెపరేట్ చేయటం ఎట్లా, దాని మీద బోలెడంత ప్రయత్నం చేసింది. ఆ వైద్యుల్ని ఈ వైద్యుల్ని వీళ్ళని వాళ్ళని తెగ పిలిచింది. ఎంతమంది వచ్చినా ఎవ్వరూ ఏమీ చెప్పలేకపోయారు. చివరికి ఒక పురోహితుడు ఒక ఆయన ఏం చెప్పాడంటే, అమ్మ అశ్విని దత్తుడని ఒక అద్భుతమైన వైద్యుడు ఉన్నాడు. ఆయన శస్త్రచికిత్సలు చేయడంలో నెంబర్ 1 దిట్ట. పిల్లల్ని కోసి అతికించగలడు, కోసి వీళ్ళని సెపరేట్ చేయగలడు, కావాలంటే అతికించగలడు కూడా అనేసరికల్లా ఇప్పుడు ఈ అశ్విని దత్తుడు ఎవరు, వీళ్ళ పక్కనున్న సింహపురి రాజుగారి యొక్క ఆస్థాన వైద్యుడు. వాడు జయకేతుడు. ఆ రాజుగారు పరమ కోపిష్టివాడు. ఆ రాజుకి ఈ రాజుకి పడదు. ఓకే. చంద్రసేనుడికి జయకేతుడికి పడదు. ఈవిడేమో గబగబా భర్త దగ్గరకు వచ్చి, ఏమంటే ఇట్లా పురోహితుడు ఒక ఆయన వచ్చాడు, ఆయన చెప్తున్నాడు ఇట్లాంటివి చాలా చేసేట ఆయన అనేసరికి ఈయన అన్నాడు, చటాట్ పిల్లలు ఇట్లా ఉంటే ఉన్నారు, ఆ రాజ్యం వాడి దగ్గర నుంచి ఇది చేసుకునేది ఏమిటి, కుదరదన్నాడు. ఈ లోపల పిల్లలు పుట్టారని వీళ్ళకి అనేక దేశాల నుంచి బోల్డ్ అని ఇవి వచ్చినాయి. ఏమంటారు, కంగ్రాచులేషన్స్ వస్తాయి కదా, ఏమంటారు బెస్ట్ విషెస్ వచ్చినాయి. ఇంకా ఏమిటో అందరూ తల అభినందన ప్రశంసా పత్రాలు పత్రాలు. ఈ అభినందన పత్రాల్లో జయకేతుడు కూడా పంపించాడు. కవల పిల్లలు పుట్టారట, అబ్బాయి 2 మగ పిల్లలు పుట్టారట, పాపం అతుక్కుని ఉన్నారట. దీనికి సంతోషంగా ఉంది, దానికి బాధగా ఉందని రాశాడు 2 వాక్యాలు. ఆ వాక్యాలు చూసి ఈయనకి పుండు మీద కారం చల్లినట్టే, నేను నచ్చలా, ఠాట్ వీల్లేదన్నాడు. అనేసరికి ఇందుమతి మాత్రం వదిలిపెట్ల. ఆయనకి ఆవిడకి ఎలాగైనా సరే వెళ్ళి అశ్విని దత్తుడి దగ్గరికి వెళ్ళి ఆ వైద్యం చేయించుకోవాలని ఉంది. అక్కడి నుంచి భర్తకి చెప్పకుండా మా పుట్టింటికి వెళ్ళి వస్తానని చెప్పి పిల్లల్ని ఇంట్లో పెట్టి ఒక దాసి దాని సహాయంతో సామాన్యంగా వేషం వేసుకుని సింహపురికి వెళ్ళిపోయింది. వెళ్ళి అశ్విని దత్తుడి కోసం వెతుక్కుని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని, బాబు మా పిల్లలు అతుక్కుని పుట్టారు, పిల్లలకి శస్త్రచికిత్స చేయాలి అని అడిగేసరికి, తప్పకుండా చేస్తానమ్మా, 5-6 చేసున్నాను, పిల్లలు ఎంత వయసు వాళ్ళు, ఏమిటి, ఏ భాగాలు అతుక్కుని ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నారా, అన్నం తింటారా, తెలివిగా ఉన్నారా అన్నీ కనుక్కున్నాడు. ఇది సులువేనమ్మా, చేయొచ్చు అన్నాడు. చేయొచ్చు అంటే అంత సులువు కాదండి, నేను ఇంద్రపురి రాజుగారి భార్యని, ఇందుమతి నా పేరు చెప్పేసింది. అనేసరికల్లా ఈయన అన్నాడు, అమ్మా నీకు మీ కనుక వైద్యం చేస్తే నన్ను చంద్రపూర్ నుంచి బహిష్కరిస్తారు, ఇక్కడి నుంచి మా రాజ్యం నుంచి నన్ను బహిష్కరిస్తారు, ఉరి కూడా వేసిన ఆశ్చర్యపోక్కర్లేదు, మీకు మాకు పడదు అనేసరికల్లా ఆవిడ వలవలా ఏడ్చింది. 12 సంవత్సరాలు నేను ఎక్కని గుడిమెట్లు లేవు, మొక్కని గడపలేదు, ప్రతి చోట పూజ చేశాను, లేక కలిగిన పిల్లలు లక్షణంగా పుట్టారు, ఇలాంటి పరిస్థితి ఉంది, నేనేం చేయను, నువ్వు తప్పిస్తే నాకు ఇంకొక దిక్కు లేదు అని లబోదీపమని ఏడిస్తే ఆయన అన్నాడు, అమ్మ నా ప్రాణాలకు ప్రమాదం లేకుండా చేయగలవా నువ్వు అన్నాడు. ఈవిడంది, చేస్తా తప్పకుండా, నీ ప్రాణాలకి నాది పూచి, నీకే సమస్య రాదు, నా భర్తతోటి రాదు, పక్కన మా జయకేతుడితోటి కూడా రాదు అని చెప్పేసరికి అలా ఆయన ఈవిడ వెనకాల పడి బయలుదేరి వచ్చి ఇంద్రపూరికి వచ్చాడు. ఒక 8-10 రోజుల పాటు పిల్లలకి రకరకాల మందులు ఇచ్చి పిల్లల్ని దగ్గరుండి చూసి ఒకనాడు 2కి ఆపరేషన్ చేసేసాడు. పిల్లలిద్దరూ సెపరేట్ అయిపోయారు. హీలింగ్కి ఒక నెల పట్టింది. నెల పట్టాక ఈవిడేం చేసింది, ఈవిడికి ఇంకేం చెప్పింది, ఎవ్వరికీ తెలీదు, 2వ కంటి వాడికి తెలీదు, నీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డం అని చెప్పింది. ఒకరోజు ఉదయమే రాజకుమారులు 2 సెపరేట్ అయ్యారు. ఈ పిల్లలకి ఈ వైద్యం చేసిన ఆయన ఈ ఫలానా సింహపురి తాలూకు
రాజకు వైద్యుడైన అశ్విని దత్తుడు అని చెప్పి ప్రకటన చేయించింది. అన్ని రాజ్యాల వాళ్ళకి ఉత్తరాలు రాయించింది. అశ్విని దత్తుడు మా పిల్లల్ని సెపరేట్ చేశాడు, ఉత్తరాలు రాయించేసింది. అశ్విని దత్తుడు సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు భేతాళుడు అడిగాడు, ఇందుమతి ఏం చెప్పింది? రహస్యంగా ఉంచుతాను, నీకు నీ ప్రాణాలకు ఏ ప్రమాదము లేదండి. చెప్పితే రాజుకు తెలిసిపోతుంది కదా, మరి ఎందుకు చెప్పింది అని అడిగాడు. అడిగేసరికల్లా విక్రమార్కుడు అన్నాడు, ఇందులో ఏముంది, దాచిపెడితే రహస్యం, అందరికీ చెప్పాక ఇంక చేసేదేముంది, మొత్తం ప్రపంచం అంతా తెలిసిపోయింది. అందరి రాజులు అద్భుతం, సింహపురి వాళ్ళ దగ్గర ఎంత అద్భుతమైన వైద్యుడు ఉన్నాడు, ఓహో అంటారు. ఇప్పుడు ఆయన రాగానే వాళ్ళకి వైద్యం ఎందుకు చేసామని ఈయన ఏమైనా చేశాడు అనుకో, ఈ రాజుగారి ఇది ఏమవుతుంది, కదా, ఆయన పరువు పోతుంది. నోరు మూసుకుని ఊరుకుంటాడు, ఓహోహో, నోరు గట్టిగా మూసుకుని ఊరుకుంటాడు. మనం ఏం చేయాలి, గోల్ చేయాలి ఏదైనా, అప్పుడు ప్రమాదం తక్కువ. ఆయనకి ఎవరి వల్ల ప్రమాదం ఉందో ఇంకా ప్రమాదం ఏముంది, ఇంకా ప్రమాదం లేదు. ఆయన ఏమైనా ప్రశంసలు ఇస్తే ఇచ్చాడు, సన్మానం చేస్తే చేశాడు, లేకపోతే లేదు. కానీ ఏం అనడానికి మాత్రం వీల్లేదు. ఎందుకంటే లోకంలో ప్రతి వాళ్ళకి ఆయన్ని ఈ రాజుగారు శిక్షించాడంటే రాజును బాయ్కాట్ చేస్తారు. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు కాపాడిన వైద్యుడిని నువ్వు ఈ పని చేసావు అంటే నువ్వు ఎంత దుర్మార్గుడివి అంటారు. అవును, పరువు పోతుంది, డీగ్లేమర్ అయిపోతాడు, డిమోరలైజ్ అయిపోతాడు. అందుకని అవేవి అవ్వకుండా ఉండటం కోసం ఆయన ఏం చెయ్యడు, అది ఆలోచించే ఇందుమతి ఈ ప్రకటన చేసింది. ఆవిడ తెలివిగా చేసింది. అశ్విని దత్తుడి పేరు ప్రధ అన్ని దేశాలకి వెళ్ళింది. తను తన పిల్లలకి వైద్యం చేసినందుకు కృతజ్ఞతగా ఆయనకి మంచి పేరు తెచ్చింది. దాంతోపాటు ఆయన ప్రాణాలకు ప్రమాదం లేనటువంటి ముందు కాళ్ళకి అడ్డం వేసింది అనమాట తెలివిగా. అది కథ కంచికి మనం ఇంటికి. ఇది ఎప్పుడైతే చెప్పాడో ఈయన విక్రమార్కుడు, భేతాళుడు అన్నాడు, చాలా బాగా చెప్పావు, కానీ నువ్వు మౌన భంగం చేసావు కదా, నేను వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోయాడు. రాజుగారు మళ్ళీ వెనక్కి తిరిగి నడవటం మొదలుపెట్టాడు. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.